చాలా బ్లాక్గా ఇది ఈ ఒక్క ఫేస్ మాత్రం ఇదంతా హెయిర్ అంట, ఇదంతా బ్లాక్ హెయిర్. అయితే అందరూ ఏంటి ఇంత అగ్లీగా అమ్మాయి పుట్టింది. ఆ గదంతా ఏదో ఒక దాంతో పొగబట్టి నిండిపోయినట్టు, ఒకలాంటి వెలుతురులాగా. నేను ఒక్కరిగానే ఉన్న, వస్తువులు కూడా కనిపించట్లే, అలా ఉన్నట్టు నాకు అనిపించి నన్ను నేను కూడా మర్చిపోయి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కూడా నేను ఏం చెప్తే అందరూ వింటున్నారు. ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. బ్రేక్ టైంలో నా దగ్గర ఏంటి ఏం జరిగింది దే ఆల్సో స్టార్ట్ బిలీవింగ్ లైక్ నిజమైన దేవుడిలా. ఒక ఫ్రెండ్తో నార్మల్గా ఎందుకంటే నాతో మాట్లాడుతున్నారు కదా, నాకు వినిపిస్తుంది కదా, నువ్వు నిజమైన దేవుడు కదా నాతో మాట్లాడాను కానీ మళ్ళీ మాట్లాడుతున్నారు. నిజంగా ఏ శక్తి నన్ను నడిపించిందో తెలియదండి. ఆ రోజు అంతమందిని మేమిద్దరం ఎలా ఆపగలం? బండి ఎటు వెళ్తుందో తెలీదు, నాకు స్వరం వినిపిస్తుంది, లైట్ ఆఫ్ చేయండి. మా ఫ్రెండ్ చెప్పట్లేదు నాకు. రోజుకి 7 times ప్రేయర్ నేను చేసుకునేదాన్ని. ప్రభువా, చిన్నప్పటి నుంచి నేను నడిపించింది కనుక నిజమైతే నా 2 బిడ్డలు ఉన్నారు ప్రభువా, ఇక్కడ మళ్ళీ ఏమైపోతారు? ఊపిరి అందట్లేదని ఏడుస్తుంది, ఊపిరి అందట్లేదని ఏడుస్తుంది. కళ్ళు మూస్తాను, మాట్లాడని కూడా ఓపిక రావట్లేదు. మా పిల్లలు వచ్చి మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటున్నారు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా అని ఊపిరి వచ్చిందండి. ఇమ్మీడియట్గా ఇలా నాలోంచి ఒక ఊపిరి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు విశాఖపట్నం ఈ అమ్మగారిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మగారు అనడం కంటే అక్క అని పిలవడం చాలా మర్యాదపూర్వకంగా ఉంది. చిన్నతనంలోంచి దేవుని యొక్క స్వరం విని, దేవుని యొక్క మాటలు విని నడుస్తూ, దేవుని యొక్క గైడెన్స్తో నడుస్తున్న ఈ అక్క సాక్ష్యం తప్పకోకుండా చూడండి. ఈ విషయాలు స్కూల్లో కానీ బయట కానీ చెప్తూ ఉంటే అదొక రకంగా చూస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేవారు. చిన్నతనం నుంచి దేవుని యొక్క వాక్యం చెప్తుంటే అనేక మంది ఆకర్షించబడడం. ఇంచుమించు 12 సంవత్సరాలక 12 సంవత్సరాల వయసు నుంచే స్కూల్లో అంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క మాటలు చెప్తూ ఉంటే చిన్నతనంలో 12 సంవత్సరాల వయసులోనే మత మార్పిడి చేస్తుందని చెప్పి కొన్ని అపోహమైన మాటలు కూడా అక్కడికి రావడం జరిగింది. దేవుని యొక్క స్వరం, నిజంగా దేవుడు మాట్లాడతాడా, నిజంగా ఈ రోజుల్లో కూడా దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడా అన్న అపోహ ఎవరికైనా ఉంటే తప్పకోకుండా ఈ సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి. దేవుడు మాట్లాడిన విషయాలు, నెరవేర్చిన దృశ్యాలు తప్పకోకుండా ఈ యొక్క సాక్ష్యంలో మొదటి నుంచి చివరి వరకు చూసి అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ లేడక మీలాంటి వాళ్ళు కలవడం నాకు చాలా సంతోషం ఉంది. ముఖ్యంగా వాళ్ళకంటే ఇటువంటి సాక్ష్యాలు వినడం వల్ల నేను అనేక విధాలుగా బలపడుతున్నాను. నేను ఇంకా ఆత్మీయంగా చాలా విషయాలు బలపడుతున్నాను. అయితే నా జీవితంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే విషయాలు, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడే విషయాలు, దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడే విషయాలు నా జీవితంలో అనుభవంలో జరిగింది. కానీ మీ జీవితంలో దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడుతున్నారు. ఆ విషయాలన్నీ మీరు క్లుప్తంగా వివరించమని, దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నారు, దేవుడిలో మీకు ఒక అనుభవం ఏంటి, మీ సాక్ష్య జీవితం వీక్షిస్తున్న ప్రజలందరికీ పంచుకోమని కోరుచున్నాను అక్క. అయితే ఇలా వాడబడుతున్న సమయంలో దేవుని వాక్యం ఎంత ఇదిగా పనిచేస్తుందో అపవాది కూడా అంత ఇదిగా పనిచేస్తూ ఉంటాడనమాట. అయితే అనేకమైన అపోహలు, అనేకమైన నిందలు, ఏది వచ్చిన బంధువులు కానీ, స్నేహితులు కానీ, స్కూళ్ళలో కానీ, కాలేజీలో కానీ, ఎటువైపు నుంచి కానీ అనేకమైన నిందలు, అవమానాలు, అపోహలు వచ్చినా కానీ ఎవరి వైపు చూడకోకుండా దేవుని వైపే చూస్తూ దేవుని మాటను కనిపెట్టుకుంటూ అక్క ఇప్పుడు తన జీవితంలో ముందుకు సాగుతూ ఉంది. అసలు ఎంత డెడికేటెడ్ ఉందంటే తనకున్న జాబ్ని విడిచిపెట్టి ఇప్పుడు పూర్తిగా దేవుని సేవ చేయాలి. అక్కకి ఇచ్చిన దర్శనాలు, నెరవేరిన దృశ్యాలు తప్పకోకుండా ఈ సాక్ష్యం చూడండి. అక్క జీవితంలో ముందుగా తన యొక్క చెప్పిన విషయం ఏంటంటే ప్రేయర్.
నా జీవితంలో నేను ముందుకు ఇలా వెళ్తున్నానంటే దానికి కారణం ప్రార్థన అని చెప్పింది. ఈ సాక్ష్యం తప్పుకోకుండా మొదటి నుంచి చివరి వరకు తప్పుకోకుండా చూడండి. ఈ యొక్క సాక్ష్యం కూడా ఒక మాదిరికి అనేక మంది చదువుకున్న విద్యార్థులకి, చదువుకున్న వారికి వివాహ విషయంలో ఎలా ఉండాలి, చదువుకునేటప్పుడు ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఈ సాక్ష్యంలో చూసి నేర్చుకోండి. ఈ సాక్ష్యం అనేక మంది షేర్ చేయమని కోరుచున్నాను. దేవుని అతి పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు నేను చెల్లించుకుంటా ఉన్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగనే బ్రదర్ జోషి గారికి ప్రత్యేక వందనాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మా యొక్క కుటుంబం తరపున, మార్క్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక వందనాలని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంతో సంతోషకరంగా నాకు ఈ విధంగా నేను ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నట ద్వారా ఎంతో సంతోషకరంగా, ఇది అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ముఖ్యంగా యవనస్తులకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను నా యొక్క సాక్ష్యం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు జోసెఫ్ కెజియా ఎవాంజలి మోనికా లయ. యాక్చువల్గా నాకు పుట్టినప్పుడు పెట్టిన పేరు జోసెఫ్ అనేది మా సర్ నేమ్ వస్తుంది. నా యొక్క పుట్టుక దగ్గర నుంచి చెప్పాలి అని అంటే, నేను మా మదర్ వచ్చేసి ఆమె ఈఎస్ఐ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉండేవారు. సో మా ఫాదర్ ఈ యొక్క చిట్టివలస, మీకు తెలుసు కదా, కేఏ పాల్ గారి యొక్క బర్త్ ప్లేస్. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు కేఏ పాల్ వారు పక్కపక్కన ఇంట్లో ఉంటా ఉండేవారు. అక్క క్వార్టర్స్లా ఉండేదన్నమాట. మా మదర్ ఎంతగానో ఫాస్టింగ్ ఉండి ప్రేయర్స్ చేసేవారంట. తన యొక్క గర్భంలో నేను ఉన్నప్పుడు నాకు మగబిడ్డే కావాలి, నాకు మగబిడ్డే కావాలని ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటుంది. అలాగా నాకు ముందు నా సిబ్లింగ్, మా సిస్టర్, ఆమె నా ఎల్డర్ సిస్టర్, నేను నా కుటుంబంలో యంగర్ వన్. మేమిద్దరు సిస్టర్స్ మాత్రమే. మా మదర్ ఎక్కువగా షీఈస్ వెరీ ప్రేయర్ఫుల్ విమెన్ అని చెప్పచ్చు. సో ఆమె ఎంతగానో ప్రేయర్ చేసుకుంటా మగపిల్లవాడే పుట్టాలని తన ఆశ కొలది ప్రేయర్ చేస్తే, మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఎంతగానో ఆశించేటప్పటికి దేవుడు నేను పుట్టాను. నేను పుట్టిన తరుణంలో ఏంటి మేము మగపిల్లాడు అనుకున్న ఆడపిల్ల పుట్టింది అని చెప్పి నేను చాలా బ్లాక్గా ఇది ఈ ఒక్క ఫేస్ మాత్రం, ఇదంతా హెయిర్ అంట, ఇదంతా బ్లాక్ హెయిర్. అయితే అందరూ ఏంటి ఇంత అగ్లీగా అమ్మాయి పుట్టింది అని, మా ఫాదర్ రాలేదు చూడడానికి, అలాగా అంత అగ్లీగా అలా పుట్టాను నేను. అటువంటి క్రమంలో మా మదర్ అనుకుంటూ ఉంటారంట, అయ్యో నేను మగపిల్లవాడు పుట్టాలంటే ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుడితేనేమో ఇంతలా పుట్టింది అని చెప్పేసి. అంటే అలా రాను క్రమేపీ నేను చాలా ఫేర్గా, చాలా ఇదిగా రావడం, అందరూ అనుకున్న దానికి వ్యతిరేకంగా అలా జన్మించి కొన్ని దినాలు గడుస్తున్న వాళ్ళది నా స్కూలింగ్ అయింది. నా స్కూలింగ్ తర్వాత మేము తగరపూర్ షిఫ్ట్ అయ్యాము మా మమ్మీ మా ఫాదర్ దగ్గరికి. అది అయిన తర్వాత నేను 7th క్లాస్ ఆ యొక్క టైంలో, చిన్నప్పటి నుంచి నాకు మా ఫ్రెండ్స్ ఉండేవారు, అందరూ హిందూసే. మా మదర్ చెప్పేవారు, మా ఫ్రెండ్స్ వాళ్ళు టెంపుల్స్కి రమ్మనేవారు. మా మదర్ చెప్పేవారు మనం టెంపుల్స్కి వెళ్ళకూడదు అని చెప్పేసి. సరే అని మా మదర్కి తెలియకుండా మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారని తెలియకుండా వెళ్ళా. అయితే అక్కడ మంచి ప్రసాదం వైట్ కలర్లో ఇస్తారు. సో అవి నేను తినడానికి వాటి కోసమని మేము వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. మా మదర్కి తెలియదు ఆ విషయం. సో మా ఫ్రెండ్స్ అనేవారు, మేము ఈ చర్చ్కి వస్తాం కదా, మీరెందుకు మా యొక్క టెంపుల్కి రావడానికి మీ మదర్ అలా అంటున్నారంటే, ఏమో మరి మాకు తెలీదు అని చెప్పేసి ఆ టైంలో. అయితే నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటూ ఉండేది, మన చర్చెస్లో సండే స్కూల్లో మన యేసయ్య నిజమైన దేవుడు, మన పాపముల కొరకు అని కొన్ని వర్డ్స్ నా చెవులో చిన్నప్పటి నుంచి పడుతుండే. మా నాన్నమ్మ గారు వస్తే ఆమె విశాఖపట్నంలో ఫస్ట్ ఫీమేల్ రేడియో సింగర్ ఆమె మన క్రిస్టియానిటీలో. సో అటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ఇన్హెరిటెన్స్గా ఆ యొక్క సింగింగ్ టాలెంట్ అనేది బై బర్త్ వచ్చిన క్రమేపలో నాకు పాటలు పాడడం ఇష్టం, అంతేగాని వాక్యం వినడం, సండే స్కూల్లో కథలు వినడం, వాక్యం అంటే నాకు అస్సలు అది మాత్రం నచ్చేది కాదు. ఎందుకో తెలీదు, అది నచ్చేది కాదు, దానికి టైం స్పెండ్ చేయాలనిపించేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఏం జరిగిందంటే, కేఏ పాల్ గారు చదువుకున్న స్కూల్లో నన్ను జాయిన్ చేయించారు. అది ఫ్యాక్టరీ స్కూల్ అంటారు దాన్ని.
సరే మా ఫ్యామిలీ ప్రేయర్లో నేను తెలుగు బాగా చదువుతాను కాబట్టి తెలుగు బైబిల్ ఎవ్రీడే మేము చదవాలి. మా ఫ్యామిలీ ప్రేయర్లో మా మదర్ ఖచ్చితంగా ఒక చాప్టర్ చదివించేవారు. తెలుగు బైబిల్ బాగా నాకు చిన్నప్పటి నుంచి చదవడం అనేది అలవాటైన క్రమేపీ అలా దినాలు గడుస్తున్న సమయంలో చిన్న వయసులోనే నేను బాగా పాడుతున్నానని మేము ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులము, అంతేకాదు మా ఫోర్ ఫాదర్స్ వారి యొక్క ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో ఆ సంఘాన్ని మా ఫోర్ ఫాదర్స్ చేతికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఏ మీటింగ్ జరిగినా నన్ను పాడడానికి చిన్నప్పటి నుంచి పాటలు పాడే వరం దేవుడు జస్ట్ కొంచెం ఏదైనా పాట పాడగలరమ్మా? యా, నా సొంతంగా నేను రాసుకున్న ఫస్ట్ టైం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాసిన పాట నేను పాడతాను. నీవేగా నా ప్రాణము, నీవేగా నా గానము, నీవేగా నా సర్వము, నీవేగా నా జీవము. క్షణమైనా నిన్ను వీడి నేనెలా జీవింతును యేసయ్యా, అనుదినము నీ ప్రేమకై నామది తప్పించుచున్నది, ఈ పాపికై నీవిచ్చిన ఈ రక్షణ ఎంతో ధన్యం. ఈ జీవితం నీకంకితం, ఏమిత్తును నీదు ప్రేమకై. నేను చిన్న వయసులోని పాటలు పాడడం నన్ను క్వైర్లో పెట్టేవారు, పెద్ద పెద్ద వాళ్ళతో నన్ను పెట్టి. మీటింగ్స్కి అలా అటెండ్ అవ్వడానికి నాకు ఛాన్స్ దొరికేది, లేకపోతే నేను ఆ మీటింగ్స్కి అటెండ్ అయ్యే ఛాన్స్ నాకు ఉండేది కాదు. అప్పట్లో ఏంటంటే విశ్వవాణివారి మీటింగ్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉండే. విశ్వవాణివారి మీటింగ్ జరుగుతున్న క్రమేపలో ఫస్ట్ టైం నేను ఆ యొక్క మీటింగ్ నేను అటెండ్ అయ్యి నేను కూర్చుని ఉన్నాను ఫ్రంట్ రోలో. వాళ్ళు చెప్తా ఉన్నారు ర్యాప్చర్ గురించి చెప్తా ఉన్నారు. ప్రభు రాకడ ఇలా వస్తూ ఉంటుంది, ఇలా సంఘం ఎత్తపడుతుంది, పాపం చేసేవారు విరవబడతారు, సంఘంలో ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు అని ప్రతిదీ ఎవ్రీ స్టెప్ వారు యొక్క చార్ట్ పెట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి. అంటే నాకు నా మొదలో క్వశ్చన్ మెదులుతూ ఉంది, అయితే లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉండగా నేను అందరిలో యేసయ్య ఒక్కరు అని అనుకునే ఉన్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అందరి ఫొటోస్తో పాటు జీసస్ ఫోటో పెట్టేవారు. మా ఫ్రెండ్స్ ఏమనేవారంటే, నేను మీ చర్చ్కి వస్తాం కానీ మీరు మా దగ్గర ఆపైన మేము వస్తాము, మాకు అలాంటిది ఏం లేదు, అందరూ దేవుడు ఒకటే అని నేను వింటూ ఉన్నప్పుడు క్యాజువల్గా ఐఎమ్ లైక్ నార్మల్ అంతే, నో స్పెషల్, క్రిస్టియానిటీ ఈజ్ నో స్పెషల్, లేకపోతే దేవుడు యేసయ్య అనేవారు నిజమైన దేవుడు అని నాకు తెలీదు, ఆయన ఒకే దేవుడు అని కూడా తెలీదు. అలాంటి సమయంలో వాళ్ళు చెప్తుంటే నా హృదయంతో డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నట్టు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆ యొక్క ర్యాప్చర్ గురించి. అటువంటి సమయంలో నా క్వశ్చన్ మెదులుతూ ఉంది, ఏంటంటే యేసుప్రభు వారు ఎందుకు తిరిగి రావాలి, అసలు ఆయన ఎందుకు రావాలి, ఎందుకు చనిపోవాలి? ఆ క్వశ్చన్స్ నేను వాళ్ళని అడగలేకపోయాను. యాక్చువల్లీ అందరూ యవనస్తులే, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ నాలో క్వశ్చన్, అందరి దేవుల్లో ఒక దేవుడు కదా యేసయ్య, ఎందుకు వీళ్ళు ప్రత్యేకంగా మన చర్చెస్లో ఇలా ఎందుకు చెప్తారు అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. సరే, ఆ క్వశ్చన్ అయితే నా మదిలో ఉంది. నెక్స్ట్ ఇంకో మీటింగ్, ఎవరో దూరదేశం నుంచి ఒకరిని తీసుకొచ్చారు మా చర్చ్లోనే. నేను గిటార్ వాయిస్తూ అన్నతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ రోజు నేరుగా పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, ఆయనకి వరాలు ఉన్న పాస్టర్ గారు, అంటే ఎవరి గురించైనా చెప్పడం, ప్రవచన వరం కలిగి ఉన్న వ్యక్తి, ఆయన నా గురించి చెప్తా ఉన్నారంట. ఏమనంటే ఆయన లాంగ్వేజ్ వేరే, ఒక ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. నాకు అంత స్పిరిచువల్ లాంగ్వేజ్ అంత అర్థం కాదు నాకు ఆ ఏజ్లో. నేను ఒక 12 years నాకు అప్పుడు. ఈమెను దేవుడు
బాగా వాడుకుంటాడు, దేవుడి ప్రణాళిక ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ఏవో చెప్తున్నప్పుడు కొన్ని మాటలు నాకు అర్థమయ్యాయి. సరే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి ఆ ప్రేయర్ అయిన దగ్గర నుంచి నాలో ఇంకా ఎన్నో క్వశ్చన్స్ మొదలైపోతూ ఉన్నాయి. సరే నేను ఇంటికి వెళ్ళాను, భోజనం చేశాను, నార్మల్గానే పడుకున్నా. ఆ రోజు కొంచెం మీటింగ్ లేట్ అయింది, పడుకున్నాను. నేను మా సిస్టర్ నేను పక్కనే పడుకున్నాము. పడుకున్నప్పుడు నాకు ఒక స్వరం వినిపిస్తుంది, నువ్వు లేచి బైబిల్ చదువు అని. అంటే ఇదేంటి, మా సిస్టర్ పడుకున్నారు, మమ్మీ డాడీ అందరం ఒకే రూమ్లో పడుకున్నాం. అందరూ నాకు ఎవరు ఇలా చెప్తున్నారు, లేకపోతే నాకు నేను అనుకుంటున్నానని మళ్ళీ మా మమ్మీ అప్పటికే అంటున్నారు, పడుకోండి, ఏంటి లైట్ ఎందుకో అస్తమాను ఆన్ చేసి. నాకు ఆ స్వరం వినిపించడం నేను లైట్ ఆన్ చేస్తాను అంటే ఒకలాంటి భయం, ఏంటో ఒక వాయిస్ వినిపిస్తా ఉందని. అయితే మా మమ్మీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా ఎందుకు అని చెప్పేసి అంటే మళ్ళీ పడుకుంటే నువ్వు లేచి బైబిల్ చదువు. క్లియర్గా మళ్ళీ రెండోసారి నేను విన్నాను, స్వరం క్లియర్గా ఒక మనిషి మనతో కాకపోతే కొంచెం సాఫ్ట్గా స్లోగా ఉంది వాయిస్. అంటే అమ్మ మీకు ఏమైనా వినిపిస్తుందా అని అడిగారు మీరు? ఎవరిని? పక్కన అమ్మగారు చెల్లి వాళ్ళందరూ ఉన్నారు? లేదు, మా అక్కని నేను లేపుతా ఉన్నాను. ఎందుకు లేపుతున్నావు అంటే నాకెవరో ఏదో మాట్లాడుతున్నట్టుంది, నాకు అలా అనిపిస్తుంది అని అంటే ఏమీ లేదు పడుకో అని చెప్పేసి అన్న తర్వాత నా థర్డ్ టైం నేను పడుకున్నాను, నువ్వు లేచి బైబిల్ చదువు. ఇంకప్పుడు నాకు ఏమంటారు గూస్ బంప్స్ లాగా, నాకు తెలియకుండానే నాకేదో నా చుట్టూ ఏదో ఆవరించినట్టు క్వశ్చన్ మార్క్గానే ఉంది. కానీ నేను చేస్తున్నాను. నేను లెగిసాను, బైబిల్ తీసాను, వంటగది ఇది బెడ్రూమ్ అంటే నెక్స్ట్ ఇమీడియట్గా వంటగది. సో ఏంటి ఎందుకు ఇలా వాయిస్ వినిపిస్తూ ఉందని, ఈ వాయిస్ నిజమైతే నేను బైబిల్ ఇప్పుడు తెరుస్తాను, నాకు బైబిల్లో ఎందుకు తెరవమంటున్నారు, బైబిల్లో ఏం చదవాలి, నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది. ఒకవేళ నేను నా సండే స్కూల్లో వాక్యాలు విని కొన్ని మీటింగ్స్కి వెళ్ళి చిన్నప్పుడు మనకు సమూహల్ని దేవుడు మాట్లాడడం అది మేము విని అది నాకు గుర్తొస్తా, మేబీ మీరు నిజంగా యేసయ్యా లేకపోతే నాతో ఏమైనా మాట్లాడుతున్నారా, అది నిజమైతే, నేను ఇప్పుడు విన్న స్వరం నిజమైతే, నేను ఇప్పుడు బైబిల్ తెరవగానే ఏం తెరవాలో మీరు మాట్లాడాలి అండ్ నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి నేను వాయిస్ మరి అందరికీ వినిపించిందో లేదో నాకు తెలీదు. నేనైతే నార్మల్గానే ఇలా కూర్చున్నాను, మన ఇద్దరం ఎలా కూర్చున్నా అలానే కూర్చున్నాను. ఇలా నేను ఒక చైర్ జరిపాను, మీరు ఇక్కడ కూర్చోండి అన్నాను. మీరు ఇక్కడ కూర్చోండి, నాకు చెప్పండి, నాతో మాట్లాడండి, ఎందుకంటే మీరు నాతో మాట్లాడారు కదా, నాకు 3 times వినిపించింది అని అన్నప్పుడు మీరు నమ్మరు, ఆ గదంతా ఏదో పొగబట్టి నిండిపోయినట్టు ఒకలాంటి వెలుతురులాగా, నేను ఒక్కరిగానే ఉన్న, వస్తువులు కూడా కనిపించట్లే, అలా ఉన్నట్టు నాకు అనిపించి నన్ను నేను కూడా మర్చిపోయి ఫస్ట్ పేతురు గ్రంథం తెరవమన్నారు, తెరిచాను. పేతురు గ్రంథం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు, ఈ యేసుక్రీస్తు అని నేను చదువుతున్నాను కదా, ఆ యేసుక్రీస్తు నేనే అంటున్నారు. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులగుట యేసుక్రీస్తు రక్తము వలన అని, ఇదంతా మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటం వలన అంటే ఏంటి, నేను తిరిగి లేచాను, నేనే నిజమైన దేవుడు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదంతా నా క్వశ్చన్, నేను ఇప్పటి వరకు నాలో నా క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ అలాగా చెప్తా. ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో ఇలా ఉంటారు, ఇలా ఉంటుంది. మీరు పేతురు గ్రంథం చదవండి, అవన్నీ ఉంటాయి. మనం ఏది విసర్జించాలి, ఏది పట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించిన, ఇవన్నీ మొత్తం ఇంక ఇదంతా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇలా నెక్స్ట్ మొత్తం ప్రకటన గ్రంథం వరకు ఎక్స్ప్లెయిన్. నాకు 3-4 అయ్యింది. మా మమ్మీ గట్టిగా అరుస్తున్నారు, ఏంటి లైట్ వేసావు ఏంటి అని చెప్పేసి నేను గమ్మున భయపడి మూసేసి వెంటనే వెళ్ళి పడుకున్నాను. పడుకుంటే ఈ చదువుతున్నవన్నీ నాకు
అంత మళ్ళీ రీకలెక్టే అవుతుంది, నాకు నిద్ర పట్టట్లేదు. రీకలెక్ట్ మార్నింగ్ లేసాను. మార్నింగ్ లేచి నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే నా ఫ్రెండ్స్తో వాళ్ళు అంటున్నారు, ఏంటి నువ్వు డిఫరెంట్గా మాట్లాడుతున్నావు. వాళ్ళు నాతో అంటున్నారు, నేను వాళ్ళతో చెప్తున్నాను, మీకు అసలు తెలుసా నిజమైన దేవుడు యేసయ్య, నాకు నిన్న రాత్రి మాట్లాడారు, నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. బైబిల్ కూడా నా బ్యాగ్లో పట్టుకున్నాను. ఫస్ట్ టైం నా బైబిల్ నా స్కూల్ బ్యాగ్లో నేను పెట్టుకోవడం. బైబిల్ నేను పట్టుకెళ్ళి నా బెస్ట్ ఫ్రెండ్స్, ఇది వాళ్ళకి తెలుసు, ఇది నేను జరిగిన విషయం చెప్తున్నా. రమ్య, జయ అని ఉంటారు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్కే కదా మనం ఏది జరిగిందో చెప్తాం. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కూడా నేను ఏం చెప్తే అందరూ వింటున్నారు. ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు బ్రేక్ టైంలో నా దగ్గరికి, ఏంటి ఏం జరిగింది. దే ఆల్సో స్టార్ట్ బిలీవింగ్ లైక్ నిజమైన దేవుడిలా. నాకేం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇంకా లాస్ట్లో ఆదాము అవ్వ అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది, పాపం ఎలా వచ్చింది, ఇందాక మనం చదివే నీతి విషయమై మనం చనిపోయిన ఆ కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతూ ఉంటే కొన్ని నాట్లకి నాకు జవాబు చెప్తా ఉన్నారు. నాకు అసలు ఇది ఎవరు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నాకు అసలు ఇంత డెప్త్గా నాకు బైబిల్ తెలీదు. నేను చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ప్రేయర్లు బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడు అర్థం కాలేదు బైబిల్. అలాంటిది ఆ రోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు అది పరిశుద్ధాత్మ దేవుడు అని తెలీదు. ఒక ఫ్రెండ్తో నార్మల్గా ఎందుకంటే నాతో మాట్లాడుతున్నారు కదా, నాకు వినిపిస్తుంది కదా, నువ్వు నిజమైన దేవుడు కదా నాతో మాట్లాడాను, కానీ మళ్ళీ మాట్లాడుతున్నారు. కానీ ఎక్స్ప్లెనేషన్ నాకు చెప్తూనే ఉన్నారు, స్వరం వినిపిస్తూనే ఉంది, రాత్రంతా వినిపిస్తూనే ఉంది. అయిపోయినాక నేను మా ఫ్రెండ్స్కి చెప్తాను, ఆదాము అవ్వ ఇలా పాపం జరిగింది, ఇలా నరకానికి వెళ్తాం, మనం నీతేంటో తెలుసుకోవాలి, పాపం ఏంటో తెలుసుకోవాలి, యేసయ్య మన కొరకు చనిపోయారు, తిరిగి లేచారు, ఈయన నిజమైన దేవుడు అని అంటే వాళ్ళు మాకు బైబిల్ ఇవ్వా, మేము కూడా నువ్వు ఎక్కడ చదివావో, నీకు ఎక్కడ చదవమన్నారో మాకు కూడా ఇవ్వా అంతే. స్టార్ట్ బిలీవ్. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారంట, మేము పూజ చేయము ఈ రోజు నుంచి, మాకు నిజమైన దేవుడు ఎవరో తెలిసారు, ఇలా నా ఫ్రెండ్ మోనిక ఇలా చెప్పింది, దేవుడు రాత్రి తనతో మాట్లాడారు అని చెప్పానంటే వాళ్ళందరూ ఇంకా కంప్లైంట్ ఇచ్చారు స్కూల్కి వచ్చి. పేరెంట్స్ మా పిల్లల్ని మేము స్కూల్ కానీ పంపిస్తుంటే ఇక ఈ అమ్మాయి మోనిక ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ ఇలా దేవుడు అని చెప్పి మత మార్పిడి అని చెప్పి ఇలా చేస్తుంది అని చెప్పి అలా నా ఫ్రెండ్స్ స్లోగా ఒక చేదు అనుభవంలోకి వెళ్ళడం మొదలుపెట్టాను. మీకు తెలియకుండానే మీరు సువార్త ప్రకటిస్తున్నారు. అప్పుడే స్టార్ట్ అయిపోయింది నా సువార్త. మా క్లాస్లో ఒక అబ్బాయి వాదిస్తూ ఉండేవాడు, ఆ మధు అని. నేను స్కూల్కి వెళ్ళి 1 వీక్ తర్వాత స్కూల్కి వెళ్ళాక మోనిక బైబిల్ ఇవ్వని వచ్చాడు. వాళ్ళు విగ్రహారధికులు. ఆ టైంలో మాదంతా 7th క్లాస్లో చిన్న పిల్లలం మేము. నేను స్కూల్కి వెళ్ళి 3:34 ఆ టైంలో ఎవరు గేట్ కొట్టారంటే, మోనిక నువ్వు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా మీ ఫ్రెండ్స్కి, అప్పుడు నేను విన్నాను, నాకు బైబిల్ ఇవ్వ అన్నాడు. అవన్నీ నేను అసలు నిజంగా నాకు చాలా మంచి అనుభవాలు. అలా నేను అందరికీ ఇస్తున్న క్రమంలో అపవాది ఎలా అయినా ఇంటరై చేస్తాడు కదా. సో చాలా డిప్రెషన్లోకి నేను వెళ్ళిపోయాను. ఎందుకునంటే అందరూ తనతో మాట్లాడకండి, తను మతం మార్పిడి చేస్తుంది, తను అలాగా అంటుంటే అలా క్రమేపీ నేను ఏమయ్యానంటే మీరు నమ్మరు. అది అయినా కొన్ని డేస్కి ఏం జరిగిందంటే నేను చెప్పాను, ఎవరైతే నాకు ఇలా ప్రవచనం చెప్పారో లేకపోతే నా గురించి ఆయనకి దేవుడు బయలుపరిచి చెప్పారో, అది ప్రవచనం అంటారు ఏమంటారు నాకు ఆ రోజుల్లో తెలియదు, నా గురించి బయలుపరిచింది చెప్పారు ఆయన ప్రేయర్ మీటింగ్ స్టీఫెన్ పాల్ గారు తగరపోల్సిన జీవం గల దేవుని సంఘం అని ఆయనకి ఏ ప్రేరేపణ వచ్చిందంటే తగరపోల్సిన అన్ని చర్చెస్లో ఒక్కొక్క ప్రేయర్ పెట్టమని ఆయనకి దేవుడు మాట్లాడిన రీతిగా అక్కడికి నేను కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ అందరూ భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. స్టీఫెన్ పాల్ గారి చర్చ్లో మా సంఘస్థులు యవనస్తులు ఉన్నారు, స్టీఫెన్ పాల్ గారి సంఘస్థులు ఉన్నారు. అయితే వాళ్ళ తండ్రి గారు అక్కడ మంచి సేవ చేశారు, అక్కడ ఎన్నో ఆత్మలు రక్షించారు. వారు ఈ భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ అనుభవం నాకు ఇప్పుడు లేదు. 12 yearsగా నేను ఎప్పుడు వినలేదు అలా ఎవరు మాట్లాడడం. సో వినలేని టైంలో ఏంటి అక్క ఏం జరుగుతున్నా, పక్కన డిగ్రీ అక్క ఉంటే అక్కనే అడుగుతూ ఉన్నాను, సునీత అక్క ఏంటి అందరూ ఇలా మాట్లాడుతుంటే వాళ్ళందరూ దేవదూతుల భాష అంటారు, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుతూ ఉన్నారు, అవి చిన్నపిల్లవి నీకు అర్థం కాదులే అన్నారు. అంటే ఆ రోజు నేను ఒకటే అడిగాను, ప్రభా నువ్వు మొన్న నాతో మాట్లాడావు కదా, నువ్వు ఆ రోజు నాకంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మరి నువ్వు నాకు దీని గురించి ఎందుకు చెప్పలేదు? మీరు నాకు
వారు దేవదూతల భాషలతో మాట్లాడుతున్నారంట. అది నిజమైతే నాకు కూడా ఇవ్వండి, నేను కూడా మాట్లాడతాను అని అడిగాను. నేను అడిగాను డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడుతాను. జస్ట్ అందరు వర్షిప్ జరుగుతూ ఉంది కదా, జస్ట్ నేను మా అక్కని అడిగి ఊరుకో కామ్గా ఉండు, వర్షిప్ చేయు, కామ్గా ఉన్నాను అన్నది కదా. అన్నప్పుడు నేను దేవుని అడుగుతున్నాను, దేవా వాళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారు, అది నాకు కూడా ఇవ్వు. అది పరిశుద్ధాత్మ లాంగ్వేజ్ అంట కదా, దేవదూతల భాషలతో మాట్లాడుతున్నా, నాకు కూడా ఇవ్వు ప్రభు అని చాలాసేపు అడిగాను. నాకు రాలేదు. అడుగుతూనే ఉన్నాను. ఇంకా ప్రేయర్ వర్షిప్ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు ఒక 2 హ్యాండ్స్ ఇలా నా పైకి వెలుగు, ఇలా 2 హ్యాండ్స్ నా పైకి ఇలా రావడం నేను చూశాను. గొప్ప వెలుగు. 2 హ్యాండ్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం జీసస్ కాల్ దాంట్లో ఇలా హ్యాండ్స్ ఇలా పెడతారు, ఆ టైప్లో చాలా పొడవు హ్యాండ్స్ ఇలాగ నా మీదకి. నేను ఇలా వర్షిప్ చేస్తూ పాటలు పాడుతూ అడుగుతూ ఉన్నాను కదా. వచ్చిన తర్వాత మీరు నమ్మరు, నాకు తెలియకుండా నేను లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. ఇంక నేను నా స్వాధీనంలో లేను. నేను తెలియకుండానే చాలాసేపు మాట్లాడి ఏడ్చి పెద్ద కేకలు వేస్తాను. నాలో నాకు తెలుస్తూ ఉన్నది, మన కాన్షియస్ మనకు తెలుస్తుంది కదా, నేను ఎందుకు ఇలా ఏడుస్తున్నాను. ఒక పక్క నాకు తెలియని ఒకలాంటి నా హృదయంలో తేలిక అనుభవము, నెక్స్ట్ ఒక గొప్ప వెలుగు లాంటి హ్యాండ్స్ వచ్చాయి. నేను పరిశుద్ధాత్మలో మాట్లాడుతూ ఉన్నాను, బాగా ఏడుస్తున్నాను. ఎంత ఏడుపు ఎప్పుడు నేను ఏడలేదేమో, అంత ఏడుస్తూ ఉంటుంటే వర్షిప్ అయిపోయిందంట. పక్కన అక్క చెప్తుంది, నేను ఏడుపు ఆపట్లేదు. అప్పుడు వాళ్ళ నీళ్ళలో కూర్చో అని చెప్పి కూర్చో. నేను ఏడుస్తూనే ఉన్నాను, ఇంకా కళ్ళు మూసుకుంటూనే ఉన్నాను, ఇంకా అలా ఏడుస్తూనే ఉన్నాను. అయితే అక్క అన్నారు, నీకు తెలుసా పరిశుద్ధాత్మ భాషలతో నువ్వు మాట్లాడే ఉన్నారు. అవునక్క, నాకేంటో ఒకలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్పేసి నేను అలా అన్నప్పుడు ఆ ప్రేయర్ మీటింగ్ అయిపోయింది. అప్పుడు సుమారు మీ వయసు ఎంత అక్క? 12 years. అంటే 12 సంవత్సరాలకి దేవుని వెతకడం ప్రారంభించారు. అంటే ఆ క్వశ్చన్ మొదలైన దగ్గర నుంచి నాకు ఇంకా దేవుడు మేబీ అక్కడి నుంచే నాకు ఆన్సర్స్ ఇవ్వడం. ఈ చిన్నపిల్లల వీళ్ళెంతసేపు పాపంలో పడ్డం నన్ను విన్నాను. నేను బాగా టీవీలు చూస్తారు, సినిమాలు చూస్తారు, ఈ పాప అసలే సినిమాలు డ్యాన్స్ వేస్తుంది కదా నన్ను అన్నారు. ఎందుకంటే ఆ విషయం కూడా నేను చెప్తాను. మా స్కూల్లో నేను మా అన్నిటిలో ఫస్ట్, చదువుల్లో ముందుండే వాళ్ళం, యాక్టివిటీస్ అన్నీ, క్విజ్ కాదు, ఎలక్యూషన్ కాదు, డిబేట్ కాదు, అలా ఎన్నో కాంపిటీషన్స్ ఉంటాయి కదా మన స్కూల్లో, అన్నిట్లో ది బెస్ట్గా ఉండేవాళ్ళం. మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలా వెరోనికా మోనికా అంటే ఒకలాంటి ఇదనమాట. సింగింగ్లో మేమే స్కూల్లో. నేను మా స్కూల్లోనే కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను, కూచిపూడి డాన్సర్ నేను. అన్న ఎందుకన్నాడంటే ఆ మాట, సినిమా పాటలకి మరి నేను డ్యాన్స్ చేస్తాను కదా. మా స్కూల్ తరపున కాంపిటీషన్స్ అయ్యాయి మా చిన్నప్పుడు స్కూల్ తరపున వెళ్తే మనం ఖచ్చితంగా చెయ్యాలి. సో అవి వాటికి వీటికి వీళ్ళు పడిపోతారు కదా అంటే, అది కూడా తప్ప నాకు అసలు తెలీదు. మా స్కూల్ తరపున వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు, మేము కాంపిటీషన్స్కి వెళ్తున్నాం, ప్రైజెస్ తీసుకొస్తున్నాం, అంతవరకే మాకు తెలుసు. సో ఇవన్నీ క్వశ్చన్స్ మొదలవుతూ ఉన్నాయి. అలా స్కూల్లో నన్ను నెక్స్ట్ డాన్స్ నువ్వు చేయాలి కదా అంటే నేను ఒప్పుకోవడానికి నా మనసు, ఎవరో ఉన్నారు నాలో మాట్లాడుతూ ఉన్నారు. ఒక స్వరం నాకు అక్కడి నుంచి నడిపిస్తూనే ఉందండి ఈ రోజు వరకు. ఆ స్వరాన్ని నన్ను నడిపిస్తే, ఇది తప్పు, ఇది నువ్వు చేయకు అని చేసినవి ఉన్నాయి చాలా. మరి స్కూల్ టీచర్స్ చెప్తారు కదా, అయ్యో మోనికా నువ్వు చెయ్యాలి, ఎలా అయినా చెయ్యాలి అంటే, నేను మన జెమినీ టీవీ డాన్స్ బేబీ డాన్స్కి క్లాసికల్ డాన్సర్గా వెళ్ళాను. డూమ్ డూమ్ డిగా అని అప్పట్లో ఉండేవి, భానుప్రియ యాంకర్ పేరు. అప్పుడు మా స్కూల్ తరపున నేను వెళ్ళడం జరిగింది, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము వెళ్ళడం జరిగింది. అలాగలాగా నాకు అన్న మాట గుర్తొచ్చింది, ఓ ఇవన్నీ చేస్తే పరిశుద్ధాత్మ ఏదైతే వచ్చిందో అది దూరం అయిపోతారు అన్నారు కదా, అయితే నేను ఇప్పుడు దూరం అయిపోతున్నాను. అయితే నాకు ఎలా ఉండేదంటే, అప్పుడు స్కూల్ లైఫ్ అందరిలాగే లీడ్ చేయాలా, లేకపోతే వీళ్ళందరికీ నేను దూరంగా ఉండాలా, అంత ఒక క్వశ్చన్ మార్క్గా నా లైఫ్ అలాగా వస్తా
నేనైతే నాకు ఎవరైతే చెప్తా ఉన్నారో ఇది చేయొద్దు వాళ్ళతో నేను చెప్తా ఉండేదాన్ని ప్రేయర్లో, ప్రభా నువ్వే కదా నాతో మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తా ఉన్నావు, మరి నాకు ఈ సిట్యువేషన్స్ వస్తున్నాయి స్కూల్లో, మరి నేను ఇలా చేయాలా, ఇవన్నీ నేను చేయాలా అని చెప్పి అలాగా నేను దేవునికి దూరమే. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు చూడు ప్రేయర్ అంటావేంటి, ఎప్పుడు చూడాలా, ఎప్పుడు నువ్వు బుక్స్ తీసి చదవా అని చెప్పి నేనంటే, నేను ఇంకా అలాగ నేను నార్మల్గా అందరూ ఎలా ఉంటారు అలానే ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తా. ఈ ప్రేయర్స్కి వాటికి కాదు, మనం స్టడీస్కి టైం ఇవ్వాలని మా పేరెంట్స్ నా మీద ఎక్కువ ప్రెషర్ అది తీసుకొస్తూ ఉండేవారు. ఎందుకంటే నేను అస్తమాను అందరికీ ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇలా చెప్పడము అవి చేస్తూ ఉన్నప్పుడు 9th 10th నాలోంచి ఆ టంగ్స్ అనేవి రావట్లేదు. ఆ అమ్మ ఎవరైతే చెప్పారో అది నిజం. నేను నార్మల్ లైఫ్ ఎంత లీడ్ చేస్తుండే అవి నాకు ప్రేయర్ చేస్తున్నప్పుడు కొన్ని ఒక 1.5 year వరకు వస్తూ ఉండే, తర్వాత నాకు రావట్లేదు. అలా నేను 4-5 years కనిపెట్టాను. మళ్ళీ ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. నాకు మళ్ళీ అనుభవం కావాలి, మళ్ళీ నన్ను నింపండి అన్నప్పుడు నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను లాంగ్ టర్మ్ కోచింగ్కి నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు నలంద కాలేజ్లో మేము ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిలందరికీ గొడవ అయ్యి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫ్లోర్కి వేశారు. మేము 5 ఉన్నాం. మీకు తెలుసు కదా ఎంపీసీ అంటే అంత ఎక్కువ ఎవరు లాంగ్ టర్మ్కి వెళ్ళారు. వేసినప్పుడు ఒక తెలియని రూమ్లోకి నేను వెళ్ళాను. వాళ్ళందరూ జూనియర్స్ అనమాట. రూమ్ నిండా వాక్యాలు ఉన్నాయి, పెన్సిల్తో రాసుకుందాం. అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఎవరో ఫస్ట్ ఇయర్ జూనియర్, ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వచ్చింది. లైట్ ఆఫ్లో ఉంది. ఏంటి అని చెప్పేసి పడుకున్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ అని నేను లైట్ ఆన్ చేయలేదు. గుండెలు కొట్టుకొని ఏడుస్తూనే ప్రేయర్ చేస్తూ ఉంది ఆ రూమ్లో. ఈ వాక్యాలు రాసింది ఆ అమ్మాయి. అయితే ప్రేయర్ చేస్తూ ఉంది, పాటలు పాడుకుంటూ ఉన్నది. 12 అయింది, 12:30 అయింది, 1 అయింది. ఏంటి అమ్మాయి పడుకోదు ఇంకా అని మార్నింగే వెళ్ళేవాళ్ళు. సరే నేను పడుకున్నాను. మార్నింగ్ లేచేటప్పటికి నా కాల్ దగ్గర కూర్చుంది ఆ అమ్మాయి. జస్ట్ నేను నార్మల్గా పడుకొని ఉన్నాను. నా కాల్ దగ్గర కూర్చున్నప్పుడు నేను లేచేటప్పటికి ఏంటి అని చూసేటప్పటికి ఆ అమ్మాయి అక్క అని అన్నది. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి పరిచయం లేదు. నా లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ తప్ప నాకు జూనియర్స్ కానీ ఫస్ట్ ఇయర్స్ కానీ ఎవ్వరూ తెలియదు. అప్పటికి మేము జాయిన్ అయ్యి జస్ట్ నేను కొంచెం లేట్ జాయిన్ అయ్యి జస్ట్ 3 weeks అయ్యాయి అంతే. ఎవరూ తెలియదు. ఆ అమ్మాయి అక్క అన్నది నన్ను. ఏంటమ్మా ఏంటి ఎవరు నువ్వు అని అన్నాను. అనంటే అక్క నేను మిమ్మల్ని ముందే చూసాను అక్క అని. ఎప్పుడమ్మా నువ్వెవరో నాకు తెలీదు, ప్రార్థనలో దేవుడు నన్ను చూపించాడు అక్క, నువ్వు మా రూమ్కి వస్తావని కూడా దేవుడు నాతో చెప్పాడు. లిటరల్లీ నాకు గూజ్ బంప్స్ వచ్చాయి. నిజంగా మనకి అలానే అనిపిస్తుంది కదా. ఎవరమ్మా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అక్క నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను, దేవుడు నీ ఫేస్ నాకు చూపించారు అక్క, నాకు దేవుడి గురించి ఏమీ తెలీదు, మాది అన్యుల కుటుంబం. సో నేను మా ఫ్రెండ్ ద్వారా నేను రక్షింపబడి ఒక 1 month అయ్యింది, నన్ను హాస్టల్లో జాయిన్ చెప్పేసి. ఇంకా దేవుడి గురించి తెలియాలి, ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరు, ఎలా తెలుసుకోవాలో నాకు తెలియట్లేదు. నేను దేవుడిని అడుగుతా ఉన్నాను, ప్రభు నాకు ఎవరి ద్వారైనా నీ గురించి ఇంకా నాకు తెలుసుకోవాలని ఉన్నది, నేను అనేకులకు ఇంకా చెప్పాలి, నా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పాలి అని చెప్పేసి నాకు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి అక్క. బైబిల్ చదువుతుంటే అర్థం కావట్లేదు అక్క, నాకు ఏమీ తెలియదు అక్క, బైబిల్ అది అసలు ఏం అర్థం కావట్లేదు అక్క, దీని గురించి నేను ఎన్నో రోజులుగా ప్రార్థిస్తే దేవుడు నీ యొక్క ఫేస్ నాకు చూపించి నువ్వు వస్తావని నాకు అటువంటి రీతిగా నాకు ప్రేరేపణ అలా నాకు కలిగి ఇది ఎలా జరుగుతుంది, ఎక్కడ కలుస్తాను ఈ అక్కని, ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ మార్క్ నాకైతే రోజు ఉందక్క. ఉన్న టైంలో మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఈ అక్క అక్కలా ఉంది, ఈ అక్క అక్కలా ఉందని. అందుకే ఇంక నేను వెయిట్ చేశాను అక్క మీరు ఎప్పుడు లెగుస్తారా అని చెప్పినప్పుడు నిజంగా అప్పటికే నాకు ఈ చేదు అనుభవాలు ఉన్నాయి కదా, ఎవరికి ఏం చెప్పకూడదు కానీ చెప్పాలని ఒక ఆశ. అబ్బాయి నాకేం అంతగా తెలియదు, నేనేదో లాంగ్ టర్మ్ ఇక్కడికి వచ్చాను, నాకు అవేమి చెప్పకమ్మా, నేను అవేమి విన్ను, ఈ దేవుడు నన్ను కాకపోతే నేను కాకపోతే ఇంకొకరిని దేవుడు నీకు చూపిస్తాడు, ఆయన ఎలా అయినా నీకు నీ ఆశ తీర్చే దేవుడే ఆయన అని చెప్పేసి నేను రిజెక్ట్ చేశాను. ఆ అమ్మాయికి అసలు దొరకకుండా ఉండేదాన్ని. ఇప్పుడు బాబోయ్ ఇంక మళ్ళీ ఇక్కడ అదే స్టార్ట్ అవుతుంది, ఈ ప్రార్థనలని ఇవన్నీ అంటే ఇలాగా స్కూల్ అనుభవం లాగా జరుగుతుంది. నేను చాలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి నా వెంట పడుతూనే ఉంది, అడుగుతున్న క్రమంలో ఒక అమ్మాయికి ఒకరోజు స్టమక్ పెయిన్ వస్తే ఇంకేం చేయాలో తెలియక, అక్క మీరు
క్రిస్టియన్ కదక్క, మీరు ప్రేయర్ చేయండి అక్క, మన దేవుడు గొప్ప దేవుడు కదక్క అంటే, అమ్మ ఇలాంటి ప్రార్థనలు ఇవి నాకేమీ చెప్పకండి అమ్మ, నేనేం ప్రేయర్ చేయను, నన్ను ఇలా ఉండేవాక. అక్క మీరు ప్రేయర్ చేయండి అక్క, తను బాధపడుతుంది, నైట్ టైం హాస్పిటల్ కూడా ఉండే. సరే నేనైతే ప్రార్థన చేస్తాను, నేనేమి కాదు ఇక్కడ, ఆయన స్వస్థపరుస్తారు, సరే కళ్ళు మూసుకొని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అనుకోని రీతిగా స్వస్థత జరుగుతుంటే ఆ పక్కనున్న ఫ్రెండ్స్ స్టార్ట్ బిలీవింగ్ అనమాట. ఈ అమ్మాయితో పాటు వాళ్ళు కూడా, అక్క కమ్ విల్ లెట్స్ ప్రే అక్క, ఏ అమ్మాయి అయితే స్వస్థపరచబడిందో తను కూడా వచ్చి, అక్క లెట్స్ ప్రే అక్క, కొంత టైం మాకు చెప్పండి అక్క, దేవుడి గురించి మాకు చెప్పండి అక్క. నేను క్వశ్చన్ అడుగుతూ ఉండేది కదా, దేవా నేను అందరికీ చెప్పాలి, ఎలా అంటే దేవుడు ఎలా నడిపిస్తున్నాడో మీకు చెప్తున్నా. నా ఆశ కూడా అదే, కానీ ఒకలాంటి భయం కూడా ఉంది నాకు, ఆల్రెడీ నా చేదే ఎక్స్పీరియన్స్ వల్ల. సో నేను అందరికీ చెప్తుంటే మీరు నమ్మరు, వాళ్ళు హాస్టల్ వాడడానికి డబ్బులు ఇచ్చి, మేము ఇక్కడ ప్రేయర్ చేసుకుంటాం, దయచేసి అక్క కోసం లెక్చరర్స్కి ఎవరికి చెప్పొద్దు, మేము మార్నింగే లెగిసిపోతాం, యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తామంటే వార్డెన్ వీళ్ళకి మాకు సహకరిస్తూ నేను అప్పట్లోనే కీర్తనలు ఫస్ట్ స్టార్ట్ చేశాను. అవి చెప్తా ఉంటుంటే నాకు అసలు నేనేమి వాక్యము ఏమంటారు, ఏ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు, ఓన్లీ స్పిరిట్ లీడింగ్, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడమే అంతే. అయితే నేను చెప్తా ఉంటే అనేక మంది ఇలా ఒకరి మీద ఒకరు కూర్చుంటే ఆ రూమ్ అంతా నిండిపోయేది. ప్లేస్ ఉండదు కదా, అంత చిన్న రూమ్లో ఒక 3 బెడ్స్ ఉండి కొంత ప్లేసే ఉంటుంది, జస్ట్ ఇలా వాష్రూమ్కి వెళ్ళడానికి అంతటే. వాళ్ళకున్న ఆసక్తి అదంతా చూస్తూ ఉంటే దేవుడు నిజం కార్యాలు ఎలా ఉంటాయి. దే ఆర్ స్టార్ట్ బిలింగ్, దే స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, దే స్టార్ట్ అవునక్క నిజమైన దేవుడు యేసయ్య, అవునక్క అని చెప్పి అలా ప్రేయర్స్ అక్కడ జరుగుతూ ఉండేవి. వాళ్ళ హాల్ టికెట్స్ కోసం, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. ఇంకా నేను అక్కడికి వెళ్ళింది లాంగ్ టర్మ్ చదవడానికి కాదు, అక్కడ ఒక పెద్ద సేవే జరిగింది, అదంతా అయిపోయింది, నేను అక్కడ నుంచి వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మిమ్మల్ని తెలియకోకుండా వాడుకుంటున్నారు. అంటే నాలో ఉంది ఆశ, కానీ నాలో ఒక భయం ఉంది కదా. కానీ ఆయన మన ఆశని తీర్చే దేవుడు. ఒకటి నా మీద ఒక ప్రణాళిక ఉన్నట్టుంది దేవునికి, దాన్ని ఆయన అలా స్టెప్ బై స్టెప్ అలాగని ఎన్నో లెసన్స్ కూడా దేవుడు నాకు నేర్పిస్తున్నారు. కొంతమంది ఇలా నమ్మాలి, ఇవి నేను నమ్మకూడదు, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి, అవన్నీ కూడా నాకు నేర్పిస్తున్నాయి. బంధువులతో ఇలా ఉండాలి, ఇలా. సో అందరికన్నా నేను ఎక్కువ క్లోజ్ అయితే నాకు దేవుడే. ఒక టీచర్ లాగా, ఒక సిస్టర్ లాగా, ఒక అన్నలాగా, మదర్ లాగా, ఫాదర్ లాగా ఆయనే నాకు చిన్నప్పటి నుంచి క్వశ్చన్స్ అడగడం, ఆయన ఆన్సర్ చేయడం, లేకపోతే అది ఇన్సిడెంటల్గా చూపించడం, నాకు అంతే నా ఎక్స్పీరియన్స్ అన్నీ. సో అలా జరుగుతున్నాం కదా. లోకంలో నేను పడిపోవడానికి ఎన్నో ఛాన్సెస్ అటువంటి క్రమంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మాట్లాడుతాడు, నో వాళ్ళ చేయడానికి లేదు అని నాతో మాట్లాడుతూనే ఉండేవారు. నా ఇంకా నేను లాంగ్ టర్మ్ ఏం చదవలేదు, మీరు నమ్మరు. ఎంసెట్ 40 days అప్పటికే నేను ఫాస్టింగ్లో ఉన్నాను, కౌన్సిలింగ్ వచ్చింది, వెళ్ళాను, నాకు తెలిసి నాకు సీట్ రాదు. ఇంక నేనైతే ఒక పక్క ప్రేయర్ చేస్తా ఉన్నాను, ప్రభువా నేను అక్కడికి వెళ్ళి ఏం చేశాను, మీ పని నేను చేశాను, మీరు నడిపించారు, నన్ను సిగ్గుపరచద్దు, నా తల్లిదండ్రుల ఆశ నువ్వు నెరవేర్చు, ఓకే, మీరు ఏ అద్భుతం చేస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు, మీ చిత్తం అయితే నాకు సీట్ ఇవ్వండి, నాకు కంప్యూటర్ సైన్స్లోనే సీట్ కావాలి అని నేను ప్రేయర్ చేసుకున్నాను. అంటే నేను అలా చదవకుండా గుడ్డిగా రాయమని ఎవరికి చెప్పట్లేదు, కానీ నా ఇన్సిడెంటల్ వైజ్ నేను చెప్తా ఉన్నాను. సో అటువంటి క్రమంలో ఓపెన్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు నా ముందు 5 seats లేవు అసలు, ఎవరికి ఎక్కడ లేవు. అందరినీ కూర్చుంటే లేదమ్మా వెళ్ళిపోండి అన్నారు, నెక్స్ట్ కూర్చుంటే లేదు వెళ్ళిపోండి అన్నారు, లేదు వెళ్ళిపోండి అని నేను ఫిఫ్త్ నేను కూర్చున్నాను. నాదే లాస్ట్ ర్యాంక్, లాస్ట్ నేనే కూర్చున్నాను. నా వెనక 3 ఉన్నారు అంతే, అక్కడితో ఇంక కౌన్సిలింగ్ అయిపోతుందండి. నా ముందు 5 members లేదని వెళ్ళిపోమన్నారు కదా, నేను ఇలా కూర్చుంటే మీరు నమ్మరు, అక్కడ డిస్ప్లే అవుతుంది మన ఎంసెట్ కౌన్సిలింగ్లో, జోసెఫ్ కెజియా ఎవాంజలి మోనికా లయ కంప్యూటర్ సైన్స్ అని చెప్పి. నేను అంటున్నాను ఏంటండి ముందు వాళ్ళు ఎవరికి లేదన్నారు, కంప్యూటర్. అవునమ్మా నీకు 3 colleges కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి, అది కూడా ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క సీట్, ఏం కావాలో ఫాస్ట్గా అంటే చేతులు వణికిపోతున్నాయి. నిజంగా నాకు రాయమ్మా అంటే నేను రాయట్లేదు, ఆయన తీసుకొని గబగబా నా పేరు రాసేసి వెళ్ళమ్మా నువ్వు సీట్ వచ్చిందంటే నువ్వెవరు ఏం తొక్కొచ్చా, మార్నింగ్ ఏ దేవుని మొక్కున్నావమ్మా నువ్వు, అసలు ఎవరికి లేని నీకు వచ్చింది అంటే రాయవేంటమ్మా అంటే
ఐ వాజ్ లైక్ షాక్. నేను అడిగింది అదే, నేను కంప్యూటర్ సైన్స్ కావాలి ప్రభా, నన్ను సిగ్గుపరచొద్దయ్యా, నేను నిజంగా నేను ఎలా ఉన్నానో అక్కడ నా ఎంసెట్ అంతా కోచింగ్ టైంలో అంతా నేను ఏం చేశానో నీకు తెలుసా అని ఒక చిన్న ప్రేయర్. అప్పటికే నేను ఫాస్టింగ్, ఒకటి ఏంటంటే నాకు ఫాస్టింగ్ ప్రేయర్ ఎక్కువ అనుభవం. రోజుకి 7 times ప్రేయర్ నేను చేసుకునేదాన్ని. మా మమ్మీ వాళ్ళు ఈ అమ్మాయి ఫ్యూచర్ ఏమైపోతుందో తెలియదు, ఈ అమ్మాయి ఏంటిలో చదవట్లేదు అనుకున్న టైంలోనే దేవుడికి బాగా నేను దగ్గర అవ్వడం, అలా నాకు ర్యాంక్ రావడం, సీట్ రావడం. అద్భుత రీతిగా నేను ఆ ఒక్క సీటే వచ్చింది, అది కూడా ఫ్రీ సీట్. ప్రభా ఇక్కడ ఈ కాలేజ్లో నాకు ఇంక ఇలాంటివి ఏమి ఎక్స్పీరియన్సెస్ ఇవ్వదు. నేను మా పేరెంట్స్ కోరిక ఏంటంటే ఇప్పుడు నేను ఏదో ఎవరినో మార్చాలి, సువార్త చెప్పాలి, అదొక్కటి నాకు ఒకటే ఉంది. కానీ వాళ్ళకి నేను మంచిగా సెటిల్ అవ్వాలి, మంచి హై పొజిషన్లో ఉండాలి, నేను బాగా చదువుకోవాలి. కాబట్టి ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ స్టడీస్. అందరిలాగా నేను ఉంటా, నార్మల్గా నేను ఉండాలి ప్రభువా అనుకునే వెళ్ళాను. ఈ నలంద కాలేజ్ జూనియర్స్లో నా ప్రేయర్లో ఉండేవారు కదా, అక్కడ అమ్మాయి నా క్లాస్మేట్ అయింది. అంతే కదా, ఈ సెకండ్ ఇయర్స్ లాంగ్ టర్మ్స్ అందరూ ఇంజనీరింగ్ రాసి వస్తారు కదా, అక్కడ నన్ను అక్క అని పిలిచిన అమ్మాయి సెకండ్ ఇయర్ అమ్మాయి ఇక్కడ నా క్లాస్మేట్, హాస్టలర్. నేను వెళ్ళిన బెంచ్లో కూర్చుంది అమ్మాయి. మీరు నమ్మరు, ఇలా వెళ్ళి కూర్చున్నాను, అక్క కూర్చున్న తర్వాత తన పేరు శ్రావణి. అయితే ఎక్కడికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన ప్రణాళిక అద్భుతం, స్టెప్ బై స్టెప్ ఆయన నడిపించారండి నన్ను. అంటే చిన్నప్పుడే సువార్తకి షేమ్ వెలివేయబడు అన్నీ నేను చూసేసాను. స్కూల్ లైఫ్లోనే నన్ను ఒకలాగా ఒకలా నన్ను చూడడం, నేను ఎవరితోనే మాట్లాడుతుంటే నన్ను వేరేలాగా చూడడం, అంటే ఇవన్నీ అంటే నేను మంచిగా ఉంటున్నా నన్ను బ్యాడ్గా నా క్యారెక్టర్గా నన్ను కానీ ఒక బ్యాడ్గా చిత్రీకరించేసి వాళ్ళే అనేసుకుని వాళ్ళే ఏంటి ఏం జరుగుతుందా అన్నప్పుడు. కానీ నేను చిన్నప్పటి నుంచి బ్లైండ్గా ఒకటి నమ్మాను, ఏంటంటే గాడ్ ఈజ్ వాచింగ్ మీ. అది నా హోప్, నా ధైర్యం అదే. గాడ్ ఈజ్ వాచింగ్ మీ, గాడ్ ఈజ్ లీడింగ్ మీ. ఇదేంటే నేను నమ్ముతా ఉన్నాను. ఎవరు ఏమనుకున్నా చాలా ఒక ధైర్యంగా, ఇప్పుడు ఒంటరిగా ఫ్రెండ్స్ లేకుండా లేకపోతే ఏదైనా ఎవరెవరు ఏమనుకుంటే చాలా కృంగుదల వస్తుంది కదండి ఎవరికైనా. ఒక సెపరేషన్లో చూస్తే ఒకలాంటి, కానీ ఆయనలో నేను అంత కాన్ఫిడెంట్, ఎందుకంటే దేవుని స్వరాన్ని విన్నాను, ఆయన నాకు మాట్లాడారు. ఇంకా అంతకు మించి ఏంటి? మీకు అర్థమవుతుందా నేను ఎందుకు అంత కృంగిదలకి వెళ్ళలేదు? ఎవరు ఏమనుకున్నా అనుకోండి, నన్ను నడిపిస్తున్నాడు అంతే. మా ఫాదర్ ఒక టైంలో స్కూల్ టైంలో సీరియస్ అయిపోతాడు, అస్తమాన్ ప్రార్థనలు అంటున్నామండి, చదువు మీద కాన్సన్ట్రేట్. అలాగా పేరెంట్స్కి కూడా నేను ఏంటన్నది ఎవరికి తెలియదు. అందుకే అంతరంగ పురుషుడు అయ్యాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు ఆయన లోపల నుండి మనల్ని నడిపిస్తాడు, లోపలంతా జరుగుతుంది మనకేంది. అప్పుడు ఇంటర్మీడియట్ అయిన వెంటనే నేను బ్యాప్టిజం కూడా తీసుకున్నాను. సో నేను సెకండ్ ఇయర్ నుంచి హాస్టల్ జాయిన్ అవుతాను, మళ్ళీ హాస్టల్లో జాయిన్ అయ్యాను. అక్కడ అందరూ హాలిడేస్ నుంచి వచ్చాము, ఇంటి నుంచి వచ్చినప్పుడు ఆ పార్క్ చీకటి అవుతున్న టైంలో మా ఫ్రెండ్స్ అందరూ, ఈ గర్ల్స్ అందరూ ఉన్నారు, ఈ 16-17 మెంబర్స్ అందరూ ఉన్నారు, నన్ను కూడా రమ్మన్నారు. నేను వచ్చే టైంకి చీకటి అవుతున్న టైంకి ఎవరో నా గొంతుకు దగ్గర నుంచి నాకు చైన్ అది ఉండేది, నన్ను ఇలా పట్టుకొని లాగారు. కొంచెం చీకటి, వాళ్ళ ముందు నడుస్తున్నారు, నేను ఏసయ్యా అన్నానండి. ఆయన చేతిలో ఇంత చూడండి, ఒక మొక్కను ఇలా తెంపితే ఇలాగా ఒక చాక, దాన్ని కత్తి అది ఉంది. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను కదా ఎక్కువ, వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నట్టు కూడా నేను చూడట్లేదు. ఆ పాటల వీడియోస్ ఏదో నేను చూస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా వాళ్ళు ముందు నడుస్తున్నాను, నా పక్క ఎవరు ఫ్రెండ్ లేదు, నా వెనక ఎవరు ఫ్రెండ్ లేదు, అందరూ ముందే ఉన్నారు. నన్ను పట్టుకొని ఇలా లాగేటప్పటికి ఈజీగా అన్నాను. మీరు నమ్మరు, నేను ఆ చేతిలో లెఫ్ట్ కత్తి అంత క్లియర్ కట్గా చూసేది లేదు, చీకటి అవుతున్న టైం. ఏమా నువ్వు దేవుని నమ్ముకుని బిడ్డమని వదిలేసాడు చెయ్యి. ఇక్కడ వరకు వచ్చేసిందని, అంటే ఆయనకు కావాల్సిన బంగారమో మరి ఏంటో మనకు తెలీదు, అక్కడి వరకు వచ్చి ఇలా నా మీదకి పెట్టాల్సింది ఆయన ఇలా పడేసి నన్ను ఎందుకు టార్గెట్ చేయాలన్నది కూడా నాకు అర్థం కాలేదు. అయితే ఆ రోజు నేను ప్రేయర్ చేసుకుంటే అపవాది నన్ను ఎన్ని విధాలుగా
చెయ్యాలని టార్గెట్, దేవుని ఆత్మ నన్ను నడిపిస్తున్న కొలది అపవాది యొక్క ఇది కూడా నాకు బాగా ఉంటా ఉండేది. సో నాకు తెలుస్తూ ఉండేది స్పిరిట్లో. తెలుస్తున్నప్పుడు మళ్ళీ నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు ప్రభా నాకు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, నాకు ఐ వాంట్ యువర్ ప్రొటెక్షన్ అన్నప్పుడు ఆ కత్తి నాకు అలా మైండ్లో ఉండిపోయి చాలా భయంగా చాలా అనిపిస్తూ ఉండేది. సరే నేను ప్రేయర్ చేసుకున్నాను, అది అయిపోయిందండి. ఇంకొక రోజు నేను ఇంటికి వెళ్తుంటే ఒక నల్ల డ్రెస్ వేసుకున్నారండి ఎవరో, నలుపు అబ్బాయి, ప్యాంటు షర్టు నలుపు, ఇలా చూడండి ఇలా స్కార్ఫ్ ఇలా కట్టుకుంటారు కదా అది నలుపుగా ఉన్నది. అంత కట్టుకొని, అది చలికాలం టైం అనమాట. చలికాలం టైము మేము ఈఎస్ఐ హాస్పిటల్లో ఉండేవాళ్ళం. ఆ రోడ్డు దిగి తగర్పోల్స్లో క్రాస్ చేసుకొని వెళ్ళాలి. సో నేను బస్ దిగి రోడ్ క్రాస్ చేసి ఒక రోడ్డు దగ్గర ఇలా నించొని ఉన్నాను. ఇంకాస్త పోతే రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోతాను. ఒక వ్యక్తి వచ్చి నేను ఇలా తోస్తే లారీ వచ్చి ఇక్కడ ఆగిందండి. లారీ బ్రేక్ కొట్టకపోతే వాడు నేనేమైపోతానో తెలీదు. సడన్గా ఒకరు ఇలా తోసారు కదా, ఆ లారీ ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను. ఇంతే డిస్టెన్స్లో ఉన్నాం లారీ నేను. ఎవరు వచ్చి తోసారు? ఇప్పుడు నా మీద ఎవరికి అంత శత్రువులు కానీ లేకపోతే ఇంకోటి ఏమీ లేదు, అక్కడ అసలు ఏమీ లేదు. అలాంటి దాన్ని ఎవరు వచ్చి తోసారు? ఇలా చూస్తే నేను ఇలా అమ్మో అని చెప్పేసి ఇలా వెనక్కి తిరిగి బ్లాక్ ఒకటే నాకు కనిపించింది, ఇంకేమీ కనిపించలేదు. ఎవరో తెలియదు, ఎందుకు నేను తోయపడ్డానో తెలీదు. ఆ లారీ కనుక వచ్చి అక్కడ ఆగిపోతే నాకు తెలిసి దేవుడే నిజంగా అక్కడ ఆయనే నాకు కాపుదలనిచ్చి ఆపారు. లేదంటే నేను ఆ రోజు ఏమైపోతానో నాకు తెలియదు. అది అయిపోయిన దాకా ఫైనల్ ఇయర్కి వచ్చాను. ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్ బీచ్కి వెళ్ళాము, తగరపల్స్ నుంచి భీమిలి బీచ్కి. రిటర్న్ వస్తున్న టైంలో ఆ రూట్ నాకు తెలీదు, చాలా చీకటి రూట్, అక్కడ ఎవరు వెళ్ళకూడదంట నైట్ టైంలో. మాకు తెలీదు, నేను హాస్టల్లో కదా ఉంటున్నాను. ఇక్కడ భీమిలిలో ఏ పరిస్థితులు ఉన్నాయి, తగరపల్స్లో ఏ పరిస్థితులు నాకు తెలియదు. మీరు నమ్మరు, ఆ బండి ఇలా వెళ్తుంటే ఇంత పెద్ద కర్రలు పట్టుకున్నారండి ఎవరో, చాలామంది ఉన్నారు మగవాళ్ళు, లొంగిలు ఇలా కట్టుకొని, పట్టుకోండిరా కొట్టండిరా అని చెప్పేసి, పట్టుకోండిరా బండి ఆపండిరా అన్నారు. మరి మా వస్తువుల కోసమో దేనికోసమో నాకు తెలీదు. ఆ ప్రదేశం నుంచి అందరికి తర్వాత చెప్పారు, ఈ ప్రదేశంలోనే ఏంటమ్మా ఈ టైంలో మీరు 7-7:30కి కూడా రాకూడదు, ఈ టైంలో మేము వెళ్ళింది ఆ టైమే రాకూడదు అన్నప్పుడు నిజంగా ఏ శక్తి నన్ను నడిపించిందో తెలియదండి. ఆ రోజు అంతమందిని మేమిద్దరం ఎలా ఆపగలం? బండి ఎటు వెళ్తుందో తెలీదు, నాకు స్వరం వినిపిస్తుంది, లైట్ ఆఫ్ చేయని. మా ఫ్రెండ్ చెప్పట్లేదు నాకు, మా ఫ్రెండ్ అమ్మో నేను నన్ను ఒక శబ్దం క్వైట్ అన్నాను, అంటే మీ ఇద్దరు క్వైట్ అయిపోండి అని ఒక శబ్దం. ఇంకో వాయిస్ నాకు ఏమనిపిస్తుంది, లైట్ ఆఫ్ చేయని చెప్పి లైట్ ఆఫ్ చేశాను. నేను లైట్ ఆఫ్ చేస్తే మేము వాళ్ళకి తెలీదు, అంత చీకటి. అప్పుడు లైట్ ఆఫ్ చేసి మేము లైట్ ఆఫ్ చేసాము. మా ఫ్రెండ్ చెప్పి అస్సలు మాట్లాడకు అని చెప్పేసానంటే, ప్రభా నువ్వు నన్ను నడిపించాను, మీరు ఎవ్వరు నమ్మమన్నా నమ్మరండి. నేను కళ్ళు మూసుకొని లైట్ వచ్చే వరకు డ్రైవ్ చేశాను. ఎవరు నడిపించారో మాకు తెలీదు, భయం, కళ్ళు మూసుకొని ఇలా తిన్నంగా బండి ఎవరు నడిపించారో కూడా తెలియదు. ఆ బండిని ఆ లైట్ దగ్గరకు వచ్చి ఊపిరి పీల్చుకున్న షాప్ దగ్గర ఆగి ఇద్దరు వాటర్ తాగి, అమ్మో ఏంటి అక్కడ మమ్మల్ని ఇలా అండి, ఎవరికైనా చెప్పండి, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇవ్వండి అని వాళ్ళకి చెప్తున్నా షాప్. అమ్మో ఎందుకమ్మా మీరు ఆ రూట్ నుంచి వచ్చారు, ఇలా తప్పించుకొని రావడం మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి. నిజంగా ఎలా తప్పించుకోమో, అంత ఫాస్ట్గా నేను డ్రైవ్ చేయలేను యాక్చువల్గా, నాకు చాలా భయం. నార్మల్గానే అంత ఫాస్ట్గా డ్రైవ్ చేసి నిజంగా ఎవరు నడిపించారు అని అంటే ఎవరు కాదు, దేవుడు కాపుదల. కానీ దేవుడు నన్ను అంతలాగా నడిపించుకొని అంతలాగా నన్ను ఆ యొక్క శోధన నుంచి కానీ అటువంటి మరణకరమైన స్థితిలే ఏకంగా అటువంటి నుంచి దేవుడు నన్ను నడిపించి అలా వస్తున్న క్రమేపంలో ఒక్కొక్కటి మిరాకిల్. ఎలా అంటే ఇంజనీరింగ్లో మిరాకిల్ చేసి దేవుడు ఎలా అయితే నాకు సీట్ ఇచ్చారో, తర్వాత క్యాంపస్లో దేవుడు సహాయం చేశారు. క్యాంపస్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటా ఉన్నాను, ప్రభువుని మరి నేను నాకు నీ సేవ చేయాలని, కానీ సేవ అనే అవసరం లేదు ప్రభు, నేను నీ గురించి చెప్పాలి ఎలా అయినా. సో అలా ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలైనా పోనీ నేను వర్క్ చేసి కష్టపడి నేను సంపాదిస్తాను, నాకు వచ్చిన వారైనా అటువంటి వారిని నీ చిత్తమైతే ఇవ్వు, లేదా మంచి జాబ్ ఎవరినైనా ఇవ్వు, కానీ నీలో ఉన్న వారిని నేను ఎవరిని చూస్ చేసుకోను.
అయితే నన్ను చూసి అందరూ అనుకునేవారంట, కొంతమంది చెప్తా ఉంటారు నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అనుకునేవారంట చాలా వరకు. కానీ నా ఇన్నర్ మైండ్ నాది ఎవ్వరికీ తెలియదు. నా మైండ్ సెట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, ప్రభా నువ్వే నాకు చూపించాలి, నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే ఎక్కడ నా కోసం నువ్వు ఏర్పరచుకున్నావో అలా. ఎందుకంటే మా మమ్మీ నన్ను త్వరపెడతా ఉన్నారు, అమ్మ నీకు ఒక సంబంధం వచ్చింది నువ్వు రా అని. నేను క్యాంపస్ సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు క్యాంపస్ సెలెక్షన్లో అయిపోయినాక నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా మదర్ నాకు పిలిచినప్పుడు ఒక సంబంధం వచ్చిందమ్మా, నేను ఇలాగ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నించుంటే ఒకరు ఇలాగా వచ్చి అడిగారు, అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అంట, ఒకసారి రా ఏమైంది జస్ట్ ఒకసారి వచ్చి వెళ్ళిపో అని చెప్పేసి అంటే నేను వచ్చాను. మాకు పెళ్లి చూపులు జరిగాయి. మా హస్బెండ్ అన్నారంట నేను ఈ అమ్మాయిని తప్పితే ఎవరిని చేసుకున్నానంట. ఫస్టే నేను ప్రేయర్ చేసుకుంటాను, నువ్వు ఎవరి ద్వారా మాట్లాడు, లేకపోతే నాతో నువ్వు మాట్లాడు, నువ్వు ఏర్పరిచిన సంబంధం అని చెప్పు ప్రభు అంటే మా మమ్మీ మా ఫాదర్ వాళ్ళు అబ్బాయి బాగున్నాడు గవర్నమెంట్ జాబ్ అదే చూస్తున్నాను, నేను అవి చూడట్లేదు. ప్రభు నీలో ఉండాలి, నీ చిత్తమై ఉండాలి అని చెప్పేసి నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా అది డిసెంబర్ టైము మేము ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పాస్టమ్మ గారు, ఆమె చదువు లేదు ఏమీ లేదు, ఆమె జస్ట్ అందరికీ ప్రార్థన చేస్తా కొంతమంది కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఆ రోజు నాకు చెప్తా ఉన్నారు ఏంటంటే నీకు పెళ్ళి జరగబోతా ఉంది, వచ్చే వ్యక్తి పెంకుటిల్లి స్వభావం కలవాడు, తన్ను తాను తగ్గించుకునే వ్యక్తి, కుడికి కానీ ఎడమ కానీ చూసే వ్యక్తి కాదు, అంత అంటే యథార్థ ఉంటారు కదా అటువంటి కైండ్ ఆఫ్ నేచర్గా ఆమె ద్వారా బయలుపరిచారు కదా మా అటువంటి స్వభావమే మా హస్బెండ్. పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మేము చెక్ చేయించుకోవడానికి వెళ్ళాము. వెళ్తే అది పాజిటివ్ అని ప్రెగ్నెన్సీ అని చెప్పారు డాక్టర్ చెప్పి. మళ్ళీ ఒక 1-2 వీక్స్కి మనం వెళ్తాం కదా, వెళ్ళాము, మళ్ళీ బాగానే ఉందని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది. అయిన తర్వాత అందరూ చాలా భయపడి మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత మొత్తం స్కాన్ చేసి మొత్తం చెప్పి డాక్టర్ ఏమన్నారంటే, కొన్ని వీక్స్ తర్వాత జరిగిన విషయం ఇది, ఏమన్నారంటే డాక్టర్ పిండం చుట్టూ బ్లడ్ క్లాట్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు అబార్షన్ కనుక చేయించుకోకపోతే పుట్టిన బిడ్డ అంగవైకల్యంగా పుడతాడు, దీనికి మీరు రెడీ అయితే యూ కెన్ గో, లేదు అని అంటే రేపు మా అత్తగారితో ఇదే మాట చెప్పారు ఆమె, 25,000 పట్టుకొని రండి, ఇలా మీకు నేను అబార్షన్, ఎందుకంటే మేము కావాలని ఏమీ చేయట్లేదు ఇక్కడ, సో మీరేమీ ఇది ఫీల్ అవ్వకండి, మీరు ఇది కానీ ఇలా కంటిన్యూ అయితే ఖచ్చితంగా బిడ్డ అంగవైకల్యంగా పుడతాడు అని చెప్పేశారు. చాలా బాధపడ్డాము. అందులోకి ఇంకో హ్యాపీ ఏంటంటే పాప అప్పటికే మా పేరెంట్స్ సైడ్ నేనే ఫస్ట్ ప్రెగ్నెంట్, అటువైపు సైడ్ నేనే ఫస్ట్. సో ఒక మనవరాలు పుడుతుందన్న యాంగ్జైటీ హ్యాపీనెస్లో అందరూ ఉంటారు, ఇటు పేరెంట్స్ కావచ్చు అటు పేరెంట్స్ కావచ్చు. సో ఆ టైంలో ఇటువంటి న్యూస్ ఇటువంటి వార్త విని ఈ రకంగా జరుగుతున్న క్రమంలో మా హస్బెండ్ వచ్చారు. మా హస్బెండ్ వచ్చి అలా ఏమీ జరగదు, మనం దేవుని పైన విశ్వాసం. ఈ మాట ఎందుకు ప్రత్యేకంగా మీకు చెప్తున్నానంటే నేను ప్రేయర్ చేసుకున్నాను కదా, నాకు వచ్చే వాళ్ళు చాలా విశ్వాసంగా దేవుని యందు బాగా ఉండాలని. సో ఈ మాట నేను అందుకే ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మేమందరం విశ్వాసం కోల్పోయి మేమందరము హోప్ లేని పరిస్థితిలో అయ్యో ఏంటి ఇలా జరిగింది అన్న పరిస్థితిలో మా హస్బెండ్ వచ్చి దేవుడు చేస్తాడని దేవుడి మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు అప్పుడు నాలో దేవుడు నిజంగా అవును ప్రభువా నేను ఎందుకు బాధపడుతున్నాను, నువ్వు ఉన్నావు కదా, ఇన్ని రోజులు నన్ను నడిపించావు, ఇన్ని రోజులు నువ్వు నాకు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసావు నా జీవితంలో, ఇది చేస్తావు అని చెప్పి మేము ఇంకా మా హస్బెండ్ మాట విని వెళ్ళకుండా ఓన్లీ దేవుడి పైన ఓన్లీ ప్రార్థన పైనే డిపెండ్ అయ్యి, మా మదర్ మీకు ముందే చెప్పాను షీఈస్ వెరీ వెరీ ప్రేయర్ఫుల్. చెప్పాలంటే ఒక రకంగా ఆమె ప్రేయర్స్ వల్లే మేము ఈరోజు దేవుడులో ఇలా ఉన్నాం. అయితే ఆమె వచ్చి కన్నీటి ప్రార్థన చేశారు. అలా చేస్తున్న క్రమంలో ఏ డాక్టర్ అయితే అవ్వదన్నారో మేము ఆ డాక్టర్ కొన్ని రోజుల తర్వాత ఏమన్నా స్కానింగ్లో చాలా బాగుంది, ఫీటస్ అంతా చాలా బాగుంది, నిజంగా మీరు ఏ దేవునికి అదే మాట కౌన్సిలింగ్ అప్పుడు ఏ దేవుడిని నమ్ముకొని వచ్చేవారు అన్నారు. ఇక్కడ డాక్టర్ కూడా ఇది అసలు జరగదు ఇలాగా,
బట్ మీరు ఏ ఫెయిత్ మీద వెళ్ళారో, ఏ గాడ్ ఫెయిత్ మీద వెళ్ళారో, ఆఫ్టర్ 3 months బెడ్ రెస్ట్ ఇచ్చారు నాకు. నిజంగా ఇది మిరాకిల్. ఆ బ్లడ్ అంతా పోయింది, నార్మల్ అయిపోయింది అని చెప్పిస్తున్న క్రమంలో కొన్ని రోజులు వస్తాను కానీ అయినా కొంచెం భయము, చాలా జాగ్రత్తగా అలా ఉంటున్న కొద్ది వండర్ఫుల్ బేబీని, మగపిల్లవాడిని, మీరు ఇప్పుడు చూసారు మా అబ్బాయిని, దేవుడు తన్ని ఇవ్వడం జరిగింది. అంత బాగానే ఉన్నప్పుడు మేము 2017 ఎండింగ్ టైంలో మేము విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం వచ్చిన తర్వాత ఒకరోజు హోల్ నైట్ ప్రేయర్, నేను మా హస్బెండ్ హోల్ నైట్ ప్రేయర్ ఫ్రైడే కూర్చొని ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు నాకు దర్శనాన్ని చూపించారు. లోకమంతా ఒక అంధకారం, చీకటి, 18లో జరిగిన విషయం చెప్తా ఉన్నాను. అంధకారం ఏదో లోకమంతా ఇంత చీకటిగా పడతా ఉన్నప్పుడు ఆ యొక్క అపవాది శక్తులు లాంటివి ఇటువైపు తిరుగుతూ ఉంటే మనుషులు వాటిని చనిపోవడం చూస్తూ ఉన్నాను. ఎందుకు ఇలా చనిపోతున్నారు నాకు ఎందుకు ప్రభువా, దీనికి అర్థం ఏంటి? ఎన్నో రోజులు నేను ప్రేయర్ చేసి దేవుడిని అడుగుతా ఉన్నప్పుడు ఆ రోజు నేను ఇమీడియట్గా దేవుడు నాకు చూపించిన వాక్యం ద్వారా ఏంటంటే, యెహోవా దినము వచ్చుచున్నది. మేము కాకినాడ వెళ్ళామండి. కాకినాడ వెళ్ళి రిటర్న్ అవుతున్నప్పుడు మేము అక్కడ న్యూస్లో చూసాము, ఈ కోవిడ్ అనేది ఇలా వచ్చింది, అది ఇటువైపు కూడా రాబోతుంది ఇండియా. సో ఇదంతా లాక్డౌన్ జరగబోతుంది. 18లో కదా నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు. అలా నేను ప్రేయర్స్ నడిపిస్తూ ఉన్నాం. అప్పటికే సాటర్డే ప్రేయర్ పెట్టి అందరికి చెప్తా ఉన్నాను, దేవుడు రాకుండా వస్తూ ఉంది, నాకు ఈ దర్శనం వచ్చింది. మన అందరం దేవుడు మా ఇంట్లో ప్రేయర్స్ జరుగుతుంది, దర్శనం నాకు చూపించాడు. ఒకరినొకరు మనం బలపరుచుకోవాలి ఈ టైంలో. ఈ ప్రేయర్స్ రండి నా బంధువులకి అందరికీ నేను చెప్పి అప్పటికే నడిపిస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఫేస్బుక్ లైవ్ వెళ్తూ ఉంది. ఇగ్నైట్ వైజాగ్ పేజ్లో ప్రేయర్స్ అన్నీ ఉన్నాయండి. సడన్గా ఈ కోవిడ్ అనేది వచ్చింది, వార్తల్లో చూపించారు, చనిపోతూ ఉన్నారండి. మా ఇంటి ముందు అంబులెన్స్లు వెళ్తూనే ఉన్నాయి, ఎంవిపిలో వెళ్తూనే ఉన్నాయి. నేను ఆ రోజు దర్శనం, ఈ లోకం ఒకటి వచ్చి నల్లగా ఒకటి వచ్చి కమ్మేసి ప్రజలు చనిపోతున్నారు. దేవుడు నాకు ముందే ఇది రివీల్, నాకు తెలీదు, ఇదని నాకు దేవుడు రివీల్ చేయాలి. నేను ప్రేయర్ చేస్తున్నాను అంతే, దేవా ఇది నాకు నడిపించు. కానీ దేవుని వాక్యాన్ని పట్టుకున్నాను. నేను ఎక్కువగా దేవుని వాక్యాన్ని, ఏ దర్శనాన్ని, ఏ మాట అయినా వాక్యంతో కూడా నేను మాట్లాడిన యెహోవా దినము వచ్చుచున్నది. మేము ఇప్పుడు కూడా మా యొక్క ప్రేయర్స్ ఆ ఒక లోగోతోనే మేము ఇగ్నైట్, ఈ యొక్క దర్శనంతోనే మేము ఇప్పటికీ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎవరి ద్వారా వచ్చిందో, నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాను. నేను అంతగా బయటకు కూడా వెళ్ళింది లేదు. నేను కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాను. July 31 ఊపిరి ఆడలేదు. మా హస్బెండ్ ఆయన వర్క్ వెళ్ళారు. వాళ్ళకి ఆల్టర్నేట్ వర్కింగ్ డేస్ ఉండేవి. వర్క్కి వెళ్ళారు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉంటే నేను నార్మల్గా ఇంట్లో పని చేసుకుంటా వెళ్ళి అప్పుడే కొంచెం అలా అలసటగా ఉందని రిలాక్స్ అవ్వడానికి ఇలా కూర్చున్నప్పుడు సడన్గా ఊపిరి ఆడలేదు. ఇప్పుడు మనం చూడ అంటే మనకి ఊపిరి వస్తుంది కదా, అంటే అందట్లేదు, వెరీ లోగా, నాకు గాలి ఆడట్లేదు అని చెప్పేసి తలుపులు, నేనున్న రూమ్ డోర్ తలుపులు తీసి, మాకు ఇలాంటి గ్లాస్ డోర్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొని బాల్కనీలోకి పరిగెట్టాను. అసలు ఊపిరి అందట్లేదు. నేను ఇలా పట్టుకుంటుంటే నాకు పల్స్ అందట్లేదు. అంటే నాకున్న జ్ఞానంతో నేను పట్టుకొని చెక్ చేసుకుంటే నాకు పల్స్ అందట్లేదు. నాకు ఏంటో ఇప్పుడు నేను ఇంకా కాసేపట్లో, మీరు నమ్మరు ఎన్ని ఊహించుకున్నానంటే, అప్పటికే మా ఇంటి చుట్టూ అంబులెన్స్లు వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఊపిరేమో అస్సలు గాలి ఆడట్లేదు. ఏం చేయాలని అలా కూర్చొని ఇలా ఉండిపోయి మా హస్బెండ్ కాల్ చేశా, ఏంటి ఊపిరి ఆడట్లేదు, మీరు ఇమీడియట్గా రండి అంటే, అయ్యో నేను ఒక మీటింగ్లో ఉన్నా, నాకు రావడం అవ్వదు, వస్తాను, నువ్వు టెన్షన్ పడుకో అని అన్నారు. నేను అలా అంటే ఇంకా సేపటికి ఇలాగా మనకి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాం కదండి, ఆ టైంలాగా నాకు ఇంకా ఊపిరంతా ఇంకా పోతుంది అన్నలాగా నాకు తెలిసిపోతుంది. ఆ కళ్ళు ఇలా మూస్తున్నప్పుడు నాకు ఏం కనిపిస్తుంది అంటే, అంబులెన్స్ మా ఇంటికి రావడం, మా పిల్లలు ఆడవడం, వాళ్ళని తీసుకెళ్ళడం, ఇదంతా కనిపిస్తుంది నాకు. ఇలాగానే అలా కళ్ళు మూసిపోయి ఆ కింద కూర్చుని పోయాను కదా, పడిపోయి అప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేశాను. ప్రభువా, చిన్నప్పటి నుంచి నేను నడిపించింది కనుక నిజమైతే
నా 2 బిడ్డలు ఉన్నారు ప్రభు, ఇక్కడ వాళ్ళు ఏమైపోతారు? నాకు ఊపిరి అందట్లేదని ఏడుస్తున్నా, ఊపిరి అందట్లేదని ఏడుస్తున్నా. కళ్ళు మూసుకొని మాట్లాడని కూడా ఓపిక రావట్లేదు. నువ్వు నన్ను నడిపించింది నిజమైతే, నువ్వు నాకు మొన్న దర్శనం ఇచ్చి నువ్వు నన్ను నడిపిస్తా ఉన్నావు, ఇది నిజమైతే, నువ్వు నన్ను వాడుకుంటానని వాగ్దానం ఇచ్చేది నిజమైతే, నువ్వు నాకు ఇప్పుడే ఏ ఆక్సిజన్ సిలిండర్స్ మా హస్బెండ్ తెచ్చే వరకు కాదు, ఏది కాదు, నువ్వే నాకు ఆక్సిజన్ ఇవ్వాలి అని చెప్పి నేను ఇంకా మేబీ అన్కాన్షియస్లోగా మాట చెప్పి వెళ్ళిపోయినట్టున్నాను. మా పిల్లలు వచ్చి మమ్మీ 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 ఎందుకు ఏడుస్తున్నావు అని అంటున్నారు. అని ఇలా ఊపిరి వచ్చిందండి. ఇమ్మీడియట్గా ఇలా నాలోంచి ఒక ఊపిరి వచ్చింది. ఏ ఆక్సిజన్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. కొత్తసేపట్లో ఇంకా ఫుల్ కొలాప్స్ అయిపోతాను నేను. నాకు అదైతే నేను గ్రహించుకున్నాను. నాకు ఇదంతా చాలా భయం వేసి నేను ఒక చిన్న ప్రేయర్ చేస్తున్నాను. నువ్వే కదా నన్ను ఇన్ని రోజులు నడిపించావు, నువ్వే నాకు ఈ ఊపిరి పోయాలి అన్నప్పుడు, అమాంతంగా ఊపిరి వచ్చినప్పుడు అయినా సరే కొంచెం ఒకలాంటి అలసట ఉంది. అప్పుడు ముందు ఒక 5 minutes 10 minutes ముందులా కాకుండా ఇప్పుడు నాకు ఊపిరి పీల్చుకొని బాగానే ఉన్నప్పుడు మా అబ్బాయి వచ్చి మమ్మీ వాటర్ తాగండి అంటుంటే ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను, అలా ఉన్నాను. ఈ గొంతుకంతా నొప్పి, విపరీతమైన నొప్పి. మేబీ ఇక్కడ కోవిడ్ అంటే ఇక్కడే కదా ఎఫెక్ట్ అవుతుంది. అయిన టైంలో మార్నింగ్ నుంచి వస్తుంది పెయిన్, అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువైంది. కానీ నాకు ఇమ్మీడియట్గా ఊపిరైతే అందుకున్నాను. నేను అందుకున్న తర్వాత ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను, ఈ 14 days కదండి అప్పుడు మనం ఉండాలి, నేను నీ సన్నిధానంలో నేను నీ ప్రార్థనలో నేను కనిపెట్టుకోవడమే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నేను నీ యొక్క ప్రార్థనలో నేను గడుపుతానని చెప్పి మా హస్బెండ్ అప్పుడు కాసేపటికి వచ్చారు. ఇమీడియట్గా నన్ను ఒక రూమ్లో పెట్టారు. మా పిల్లల్ని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారు. నేను మా పిల్లల్ని దగ్గరికి వస్తున్నా, వెళ్ళండి దూరంగా అని చెప్పేస్తున్నాను. అప్పటికే నాకు అర్థమైపోయింది. అప్పుడు మేము నెక్స్ట్ డే వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మీరు నెంబర్ టెస్ట్కి వెళ్ళడానికి కూడా నాకు అస్సలు ఓపిక లేదు. నాకు ఏదో అయిపోతుంది అన్నప్పుడల్లా ఆయన వాగ్దానం పట్టుకొని ఆయన ఇచ్చిన మాట పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. టెస్ట్ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ డే August 1st వచ్చిన తర్వాత నేను 14 days రూమ్లోనే ఉన్నాను. రూమ్లోనే అంటే కంటిన్యూ ప్రేయర్ బైబిల్ చదువుకుని వాకింగ్ చదవట అంటే ఒకలాంటి యాంగ్జైటీ వచ్చింది నాలో. అస్తమాన అంబులెన్స్ వాయిస్ అవి వింటా ఉన్నాను. బాబోయ్ నాకేమైనా అవుతుంది, నేనేమైనా అవుతున్నా, పిల్లలకి ఏమైనా అయిపోతుందా అంటే మళ్ళీ దేవుని స్వరం నాతో మాట్లాడింది, నేను నీకు తోడై ఉన్నాను. అప్పుడున్నప్పుడు నా ఫోన్లో ఉంటుంది ఒక పాట, నేను పాడుకున్నాను. నాకు పెరిపోసావు, నన్ను నడిపిస్తున్నావు, నీకేమీ నేను ఇవ్వగలను. నాకు పెరిపోసావు, నన్ను నడిపిస్తున్నావు, నీకేమీ నేను ఇవ్వగలను. నేను ఇలా ఉన్నానంటే అది కేవలము దేవుని కృప, దేవుని కాపుదల, ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారి వల్లనే ఈరోజు సజీవంగా నేను ఉన్నాను. ఒకరోజు నేను మా ఇంట్లోని ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆ రోజు చాలా వేదంతో నేను అడుగుతా ఉన్నాను, ప్రభువా నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, నా ప్రణాళిక నాకు భూమి మీద నువ్వు పుట్టించావంటే నీకు ఒక ప్రణాళిక ఉంటుంది. నేను ఎందుకు ఏ జాబు నేను చేస్తున్నా నువ్వు నాతో మాట్లాడావు, నేను ఏ జాబ్ నేను చేస్తున్నా నాకు మంచి లాస్ట్ శాలరీ, ఇంకా నేను నా సర్టిఫికెట్స్ కూడా నేను తీసుకోలేదు, మంచి శాలరీలో నేను జాయిన్ అయినప్పుడు బస్లో వెళ్తుంటే దేవుని స్వరం నాకు మాట్లాడినప్పుడు నేను వెంటనే జాబ్ నేను రిజైన్ చేశాను. నేను ప్రభువా నువ్వు నన్ను బ్రతికించావు కదా, నేను నాకు ప్రతిరోజు ఒకరోజు నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, అది నీ వల్లే. కాబట్టి నేను నీ కొరకే నేను బ్రతుకుతాను, నేను ఏ జాబ్ అనేది నేను చేయను, నేను నీ కొరకు నేను బ్రతుకుతాను, నువ్వే నన్ను బ్రతికించావు, నీ కొరకే నేను బ్రతుకుతాను అని చెప్పేసి నేను జాబ్కు రిజైన్ చేసి నేను సెల్ఫ్గా డెడికేట్ చేసుకున్నాను. ఫ్యామిలీగా కాదు, సెల్ఫ్గా నేను డెడికేట్ చేసుకుని రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసిన క్రమంలో మళ్ళీ నేను
ఈ సెకండ్ టైం థర్డ్ టైం కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నేను ఎందుకు అలా చేయాలి, అందరిలాగే నేను నార్మల్గా వర్క్ చేసుకుంటే నేను అందరిలాగానే ఉండాలి, నాకు నేనే ఎక్కువ ఓవర్ యాంగ్జైటీ ఓవర్ స్పిరిచువల్ ఓవర్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి వెళ్తున్నప్పుడు ఆ జాబ్లో జాయిన్ అయినప్పుడు మళ్ళీ దేవుడు నాతో మాట్లాడారు. బస్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పేసి. ఏంటి ప్రభా నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, అది నాకు తెలుసు, కానీ దేవుడు నేను అన్నవాళ్ళ చర్చ్లో వాడబడుతున్నాను కదా అనుకున్నాను, అయిపోయింది. కానీ ప్రత్యేకంగా మాట కొరకు నేను మళ్ళీ దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడమని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే యెషయా 61 దేవుడు నాతో మాట్లాడారు. ఆ రోజు ఇంకా మాట్లాడిన దగ్గర నుంచి ఈ సర్టిఫికెట్స్ కూడా తీసుకోలేదు, స్కూల్ కూడా ఇంకా వెళ్ళలేదు. నాకు మీ శాలరీ వద్దు, ఆ రోజు శాలరీ కూడా నేను తీసుకోలేదు, ఇలా ఉంచి నాకు శాలరీ వద్దు ఏం వద్దు అని చెప్పేసి ప్రతిరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మా ప్రేయర్లో నేను దేవుని యొక్క మాట కొరకు ఏర్పరచుకునేది అన్నట్టు ఎలా అన్న దాని కొరకు క్వశ్చన్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను కదా. ప్రభువా నువ్వు నన్ను అభిషేకించి నీ పని కొరకు నన్ను అభిషేకించని గట్టిగా ప్రార్థన చేస్తున్నానండి. ఆ రోజు టంగ్స్లో నేను చేస్తున్నాను. టంగ్స్ మీనింగ్ కూడా నాకు తెలుస్తూ ఉంది. ఆ రోజు గట్టిగా అరుపులు, చాలా గట్టిగా అరుపులు అరుస్తా నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యెషయా 61 ఆ రోజు కొన్ని డేస్ ముందు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అనే క్వశ్చన్ రాకముందు నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యెషయా 61 దేవుడు ఎలా చూపించాడో, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అంటే అర్థం నేను జాబ్ అప్పుడే నేను మళ్ళీ వెళ్ళకపోవడం జరిగింది. అప్పుడు నేను ఏర్పరచుకుని ఉన్నాను అని అన్నప్పుడు సేమ్ అదే యెషయా 61 నాకు చూపించినప్పుడు ఆ రోజు నేను చూడలేదండి. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ దేవుడు ఎప్పుడైతే మళ్ళీ మాట్లాడినప్పుడు ఆ 2 చేతుల వెలుగు ఎప్పుడైతే నా మీదకి వచ్చినప్పుడు తెలియని టంగ్స్ నేను మాట్లాడుతున్నప్పుడు యెషయా 61 నేను చదవడం జరిగి, దేవుని ఆత్మ నీ పైన ఉంది, చెరలో ఉన్న వారికి విడుదల కలుగుటకు అని అవన్నీ ఉంటాయి. అప్పుడు నిజంగా దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పి ఎలా ఏంటి అని చెప్పి దేవుడు నేను ఫుల్ టైమ్గా నేను సెల్ఫ్గా అప్పుడే నేను డెడికేట్ చేసుకోవడం జరిగింది. కోవిడ్ టైంలో చర్చ్ ప్లాంటేషన్ చేసి ఈ విధంగా దేవుడు నన్ను నడిపించుకోబోతున్నాడు అని చెప్పి నేను ఒక స్టెప్ నేను స్పిరిచువల్గా కానీ సామాజికంగా అందరికీ తెలిసిన విధంగా కానీ చర్చ్ ప్లాంటేషన్ చేయడానికి మేమందరం కుటుంబం అంతటిగా మేము సమర్పించుకొని ఆ రోజు మేము February 8th చర్చ్ అనేది డెడికేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదే టైంలో మా మదర్ కాల్ చేసి మీరు ఎక్కడైనా ఒక స్థలం తీసుకుని చర్చ్ మీరు ఎందుకు పెట్టుకోకూడదు అని అన్నారు. ఆమెకి నాకు దేవుడు మాట్లాడినట్టు తెలీదు, ఇదంతా తెలీదు, నాకు ఈ ఆలోచన దేవుడు నాకు మాట్లాడినట్టు తెలీదు, ఏమీ తెలీదు. ఆమె కాల్ చేసి మీరు మీ సాటర్డే ప్రేయర్స్ నడిపిస్తూ ఉండేవారు కదా, కానీ నాకు ఈ ప్రేరేపణ, నాకు దేవుడి ప్రార్థనలో నాకు ఈ ప్రేరేపణ వచ్చింది, మీరు ఒక స్థలం తీసుకుని మీరు అక్కడ నడిపించాలని అన్నప్పుడు సేమ్ దేవుడు నేను నిర్ణయం తీసుకుంది. మా మదర్ది నాకు నేను కన్ఫర్మేషన్ తీసుకొని దేవుని వాక్యం ద్వారా కన్ఫర్మేషన్ నేను తీసుకొని నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. అలాగే నీ కుటుంబంతో దేవుడు సమర్పణ మేము చేసుకున్నప్పుడు అడిగినప్పుడు మేము సమర్పణ చేసుకున్నప్పుడు చర్చ్ ప్లాంటేషన్ అనేది February 8th మేము చేయడం అనేది జరిగిందండి. ఎప్పుడైతే ఆ అనుభవం లోకి నేను వెళ్ళిన తర్వాత మీరు ఓన్గా చర్చ్ నడిపిస్తున్నారు. చర్చ్ మేము ఓన్గా February 8th ఎస్టాబ్లిష్ చేసి దేవుని మాట ప్రకారం జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైంకి నేను వచ్చాను. అప్పుడు నేను జస్ట్ నార్మల్గా నీ కొరకు నేను ఉంటాను ప్రభా అని నేను నీకు సమర్పించుకుంటానని ఒక మాట ఇచ్చాను నేను దేవుడికి. కానీ కాదు, కోవిడ్ టైంలో నేను చెప్పాను కదా, అప్పుడు నేను జాబ్ రిజైన్ చేసి ఏం చేయాలి ప్రభా అన్నప్పుడు దేవుడు ఆ రోజు నేను డెడికేట్ చేసుకుని రిజైన్ చేయలేదు, రిజైన్ చేసి దేవుని పని టైం ఎక్కువ దొరుకుతుంది కదా, పిల్లలు కూడా వర్క్ ఫ్రమ్ హోమే కదా అని. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తంగా నా ఫుల్ టైం నేను దేవుల్లోనే గడిపి ఆ ఉన్న జాబ్ని అక్కడికక్కడ రిజైన్ చేసి ఇప్పటికీ నేను సర్టిఫికేట్స్ తెచ్చుకోలేదు, ఇప్పటికీ తెచ్చుకోవాలి. మొత్తం మా ఫ్యామిలీ పరంగా మొత్తం నా పిల్లల్ని నేను ఎందుకంటే నా కుమారుడు నా కడుపులో ఉన్నప్పుడు ఆ పిండం చుట్టూ పిండం చుట్టూ ఆ యొక్క రక్తం ఏర్పడినప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ దేవుడు నాకు జ్ఞాపకం చేశారు,
నా బిడ్డని నీ సేవకి నేను సమర్పిస్తాను ప్రభా, ఏ అంగవైకల్యం కూడా లేకుండా నువ్వు ఆ బిడ్డని నువ్వు నడిపించు, మంచి డెలివరీని ఇవ్వు అన్నప్పుడు. సో నా కుటుంబం పరంగా నేను దేవునిలోకి, అట్ ద సేమ్ టైం మా హస్బెండ్కి కూడా ఎలా అంటే ఆయనలో ఉన్న ఆసక్తి ఆశ కూడా దేవునికి ఆయన ఉన్న సంబంధం. నాతో నేను చెప్పాను అలా కాకుండా ఆయనకి దేవునికి ఉన్న సంబంధం, ఆయనకి కూడా అటువంటి ఆశ, ముందు భారం అండి, భారం అనేకులకి నడిపించాలి, బలపరచాలి, పడిపోయే వాళ్ళని లేపాలి, దేవుని గురించి తెలియని వాళ్ళకి మా యొక్క దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, మనం ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ని మనం ముందు పెట్టుకొని జీవిస్తే, ఆయన మీద మనం ఆధారపడితే దేవుడు అసలు ఎలా నడిపిస్తాడో ఆ విధంగా నా జీవిత సాక్ష్యం అంతా ఉంటుందండి. నన్ను ప్రతి విషయంలో నువ్వు నడిపిస్తూ ఉన్నావు, బ్లెస్ చేస్తూ ఉన్నావు ప్రభా. సో నేనైతే నీకేమి ఇవ్వగలను, నేను నీ కొరకు ఏమి చేయగలను అని అనుకున్నప్పుడు, అసలు ఎందుకయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నేను ఆ రోజు రాత్రి ఏడ్చుకుంటా ఈ పాట నేను పాడుకుంటా జరిగింది. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమిస్తున్నావు. నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే నా ఫస్ట్ సాంగ్, అందుకనే నేను ఈ పాట పెట్టుకోవడం జరిగింది. ఆ పాట ద్వారా నేను ఆ రోజు దేవునితో మాట్లాడుతూ ఆ రోజు రాత్రంతా స్తుతించడం జరిగింది. ఆ పాటలో ఒక మాట, ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమిస్తాను, ఒక చిన్న లైన్స్ నేను పాడాలని మీ మధ్య ఆశపడతా ఉన్నాను. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోని నివసించమన్నావు. ఈ రెండు లైన్స్ నన్ను ఎంతగానో తాకే. నేను దేవుని క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, ఎందుకు ప్రభా నన్ను ప్రేమిస్తున్నావు, ఎందుకు ప్రభా ప్రేమిస్తున్నావు అంటే దానికి ఆన్సర్ ఇక్కడే ఉంది, ఆ స్టాంజలోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన రూపంలోనే మనం ఉన్నాం. నీ రూపం నాలో నిర్మించుకున్నాయి ఉన్నావు ప్రభా, నీ పోలికలోనే నన్ను చేసుకున్నా, ఆయన పోలికలోనే మనం ఉన్నాం, ఆయన రూపంలోనే. సో ఆ పరిపూర్ణతలోకి మనల్ని దేవుడు నడిపించాలనే ఆ ఒక చిన్న ఆశ తాపత్రయంలో ఉన్న దేవునికి మనమంటూ ఏమి ఇస్తున్నాం, నేనంటూ నీకు ఏమి ఇవ్వగలను ప్రభా అని ఆ రోజు నుంచి నేను చేసుకున్న ప్రార్థనలకి దేవుడు నన్ను ఎలా ఏర్పరచుకుంటావు, నన్ను ఎలా నడిపిస్తావు, నన్ను ఎలా వాడుకుంటావు అని ఇన్న క్వశ్చన్స్కి ఒక్కొక్కటిగా దేవుడు నా తల్లిదండ్రులు నువ్వు ఈ లోకంలో జాబ్ చేసుకొని ఇలానే ఉండాలని తల్లిదండ్రులు నన్ను ఇలా ప్రోత్సహించినప్పటికీ కూడా నా దేవుడు నన్ను విడవకుండా తను నా పట్ల ఉన్న ప్రణాళికలన్నిటిని వన్ బై వన్ నెరవేరుస్తా, నా జీవితం నేను నీకే అంకితం ప్రభా అని అనుకుని ఎప్పుడైతే నా చిన్నప్పుడే నేను ఈ యొక్క మాట నేను దేవునికి ఇచ్చాను, ఆ మాటని నేను నెరవేర్చుకోవడానికి నాకు అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆయనకు మనము ప్రార్థన చేసి లోబడినప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడంటే చేయి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఆయన ముందు పెట్టుకొని జీవిస్తున్నప్పుడు ఆయన గణపరిచే వాళ్ళని ఆయన ఎలా అయినా గణపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి రీతిగా నా జీవితంలో ఘనమైన రీతిగా నా యొక్క వివాహ విషయంలో కూడా నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రేమించే భర్తను, అలాగే మంచి ఇన్లాస్ ఫ్యామిలీ, మా భర్త వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరినీ దేవుడు ఇచ్చినందుకు దేవాదేవునికి వందనాలను తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా భర్త ఇటువంటి మాటలు విన్నా సరే, లేకపోతే ఏదైనా ఏ సిట్యువేషన్స్ గుండా వెళ్తున్నా సరే, తను కూడా అందరికంటే దేవుని మీద ఎక్కువ విశ్వాసము, నమ్మకము, ఆయన పని మీద ఎక్కువ తనకున్న ఆసక్తి, ఆశను బట్టి దేవుడు నాకు సరైన ఆ యొక్క భాగస్వామిని దేవుడే నాకు ఇచ్చాడని నేను అయితే నమ్ముతా ఉన్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే మంచి 2 పిల్లల్ని ఇచ్చారు, నాకు ఒక బాబు పాప, అందుని బట్టి కూడా దేవునికి వందనాలను చెల్లిస్తూ ఉన్నాను.